హలో హాయ్ దిస్ ఈజ్ తెలుగు పాలిటిక్స్. మనతో ఇప్పుడు రిటైర్డ్ సీనియర్ ఐఏఎస్ అధికారి అలానే లిబరేషన్ కాంగ్రెస్ పార్టీ వ్యవస్థాపకులు విజయ్ కుమార్ గారు ఉన్నారు. సార్ నమస్తే అండి. నమస్తే. మీరు గత ప్రభుత్వంలో పాలిటిక్స్ చూశారు, ఇప్పుడు చూస్తున్నారు. పథకాల అమలు కానీ ఏదైనా మీకేం డిఫరెన్స్ కనిపిస్తుంది? అంటే అసలు ఇప్పుడు చాలా హామీలు ఇచ్చారు, కానీ ఇంతవరకు ఏది కూడా అమలు చేసినటువంటి పరిస్థితి కనిపించడం లేదు. ఏదో ఒక సిలిండర్ ఇచ్చి స్టార్ట్ చేసామని అన్నారు, కానీ మరి ఇంచుమించు 10 months అయింది. బట్ ప్రోగ్రెస్ లేదు. పబ్లిక్లో కూడా చాలా అంటే ఫీడ్బ్యాక్ అయితే చాలా నెగిటివ్గా ఉంది. అంటే ఇప్పుడు మీరు చూసిన దాని ప్రకారం అసలు సాధ్యమేనా పథకాలు ఇవ్వటం అనేది? వాస్తవంగా చెప్పాలంటే నేను ప్రభుత్వం ఏర్పడిన కొత్తలో కూడా ఒక అనాలిసిస్ పర్టికులర్గా ఫైనాన్సెస్ మీద మాట్లాడటం జరిగింది. సో దీనిలో ఇప్పుడున్నటువంటి రిసీట్స్ని బేస్ చేసుకుని కనుక వీళ్ళు చెప్పిన హామీలన్నీ నెరవేర్చాలి అంటే అది సాధ్యమయ్యే పని కాదు. ఏదైనా ఎక్స్టర్నల్గా అడిషనల్ ఫండ్స్ రావడం కానీ, ఎక్స్టర్నల్గా ఏదైనా రిసోర్స్ మొబిలైజేషన్ జరగడం కానీ జరిగితే తప్ప వీళ్ళు ఇచ్చినటువంటి హామీలన్నీ కూడా నెరవేర్చే అవకాశం లేదు. పోనీ ఫండింగ్ వచ్చే అవకాశం ఉందా మనకి? మీరు అంటున్నట్టు ఎక్స్టర్నల్ సోర్సెస్ కానీ ఏవైనా సరే అంటే కొన్ని సెంట్రల్లీ స్పాన్సర్ స్కీమ్స్కి ఏమైనా గత 5-6 సంవత్సరాలుగా రానటువంటి అంశాలు ఏమైనా ఉండి గత ప్రభుత్వం కొన్ని అంశాలు తీసుకోకుండా వదిలేసినటువంటివి ఉంటే అవి కొంత వచ్చే అవకాశం ఉంది. మనకి స్పెషల్ కేటగిరీ స్టేటస్ వచ్చిండుంటే అడిషనల్ ఫండింగ్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా నుంచి వచ్చి ఉండేది. మరి అదైతే లేదు. దాని గురించి వీళ్ళు మాట్లాడట్లేదు. వాస్తవంగా పట్టుబట్టే అవకాశం ఈరోజు మనకు ఉంది. ఎందుకంటే అక్కడ ఉన్నటువంటి ప్రభుత్వానికి, ఎన్డీఏ ప్రభుత్వానికి తెలుగుదేశం కానీ జనసేన కానీ ఇద్దరు కూడా సపోర్ట్ చేస్తున్నారు. వాళ్ళ నుంచి ఎంపీలు బలం ఉంది అక్కడ. మేము మాకు ఇది చాలా ఇంపార్టెంట్ కాబట్టి అది ఇవ్వాలి. ఎందువల్లంటే ఎన్నో రకాలైనటువంటి ఇంప్లికేషన్స్ ఉన్నాయి ఈ స్పెషల్ కేటగిరీ స్టేటస్ వల్ల. అంటే యూత్ ఎంప్లాయ్మెంట్ దగ్గర నుంచి ఇండస్ట్రీస్ కానీ, దానికి ఇన్సెంటివ్స్ కానీ, అలాగే సెంట్రల్ స్పాన్సర్ స్కీమ్స్లో అడిషనల్ షేర్ కానీ ఇవన్నీ కూడా వచ్చే అవకాశం ఉంది. కానీ 19లోనే చంద్రబాబు చెప్పారు కదా, అవసరం లేదు స్పెషల్ స్టేటస్ అని చెప్పేసి. అప్పట్లో మనకి ఇచ్చే నిధులు మనకి సరిపోతాయి, మనకి ఎంప్లాయ్మెంట్ జనరేట్ అవుతుంది అని చెప్పారు. సో ఇప్పటికీ అదే కట్టుబడి ఉన్నట్టు మనకు కనిపిస్తుంది కదా. దీనికి ప్యాకేజ్ ఏదో స్పెషల్ ప్యాకేజ్ ఉంది కాబట్టి ఈ కేటగిరీ లేకపోయినా పర్వాలేదు అని మాట్లాడారు. కానీ మరి అవి రెండూ లేవని విభేదించి వచ్చి ధర్మ పోరాట దీక్షలు అని చెప్పి మోడీ గారిని తిట్టుకొని తిట్టారు కదా. మరి ఆ రోజు 2019లో ఎన్నికలకు ముందు ఏదైతే ఇది ఇవ్వాలి ఇవ్వలేదు, మాకు ఏ రకమైన ఫండ్స్ ఇవ్వలేదు, బడ్జెట్లో ఎలొకేషన్ లేదు, ఆంధ్రప్రదేశ్ మెన్షన్ లేదు, విభజన చట్టంలో ఉన్న హామీలు నెరవేర్చలేదు, ఇవన్నీ వారే కదా మాట్లాడారు. మరి మాట్లాడిన తర్వాత ఇప్పుడు అవి నిలదీసి అడిగే అవకాశం వచ్చినా కూడా సైలెంట్గా ఉన్నారంటే మరి లోపల ఏమి జరుగుతుంది, ఎలాంటి అండర్స్టాండింగ్స్ ఉన్నాయనేటువంటిది ప్రజలు. మీకున్న అవగాహన ప్రకారం ఏం అండర్స్టాండింగ్స్ ఉండొచ్చు? అంటే మరి వీళ్ళు స్టేట్కి, రాష్ట్ర ప్రజలకు సంబంధించినటువంటి అవసరాలకు సంబంధించి వాళ్ళు మాట్లాడకుండా ఏదైనా కక్ష సాధింపు చర్యల కోసమో లేకపోతే వాళ్ళ విండిక్టివ్ ఎజెండాని చేసుకోవడం కోసమో బేరమాడుతున్నారేమో. అంటే కేంద్ర ప్రభుత్వంతో బేరమాడేది రాష్ట్ర ప్రజల ప్రయోజనాల కోసం బేరమాడాలి, కానీ వాళ్ళ సొంత ప్రయోజనాలకో లేదా వాళ్ళ వెంజెన్స్ పాలిటిక్స్కో బేరమాడుతున్నారేమో అనే అనుమానం కలుగుతూ ఉంది. అదర్వైజ్ ఎందుకు ఓపెన్గా వీళ్ళెవరు కూడా మాట్లాడలేకపోతున్నారు? లేదా గతంలో వాళ్ళ మీద ఉన్న కేసులు కానీ, జైలుకి వెళ్ళిన విధానం కానీ అవన్నీ కూడా తీసి కొన్ని ఎంక్వైరీ జరగాల్సిన ఆగిపోయిన పరిస్థితి ఉంది కాబట్టి వాటిని తీసి మళ్ళీ పైకి తీసుకొస్తారేమో అని భయం. ఏమిటి అనేటువంటి దానికి సమాధానం వాళ్ళు చెప్పాలి. ఇవన్నీ కూడా రకరకాల అనుమానాలు. ఇప్పుడు రాష్ట్రంలో ఉన్న పరిస్థితులను చూస్తే ఇప్పుడు మీరే రేస్ చేశారు, ఒక కక్ష సాధింపు చర్యలకి పాల్పడుతున్నారు అని చెప్పేసి. సీనియర్ ఐఏఎస్ అధికారిగా ఐఏఎస్ ఆఫీసర్స్ మీద కావచ్చు, లేదంటే ఐపీఎస్ ఆఫీసర్స్ మీద కావచ్చు కేసులు పెట్టడం కానీ ఈ రోజు వరకు చాలామందికి పోస్టింగ్స్ ఇవ్వకుండా ఉంచారు. దీన్ని ఎలా అర్థం చేసుకోవచ్చు అంటారు?
ఇప్పటికే చాలా మంది ఐపీఎస్లకి పోస్టింగ్లు ఇవ్వకుండా అప్పట్లో జగన్మోహన్ రెడ్డికి సపోర్ట్ చేశారనే ఉద్దేశంతో వాళ్ళని అలా ఖాళీగా కూర్చోబెడుతున్నారు అనేది కూడా ఉంది. నిజంగా కూర్చోబెడుతున్నారు కూడా. వాస్తవంగా అధికారులు ఆల్ ఇండియా సర్వీస్ ఆఫీసర్స్ అంటే ఐఏఎస్, ఐపీఎస్, ఐఎఫ్ఎస్ ఉన్నారు. అలాగే రాష్ట్ర స్థాయిలో స్టేట్ సర్వీస్ ఆఫీసర్స్ ఉన్నారు. అసలు ఆఫీసర్స్కి ఎక్కడ డిస్క్రిషన్ ఉంది? వాళ్ళు ఏం చేయగలుగుతారు? ఏదైనా అధికారాన్ని తీసుకున్నటువంటి పార్టీ ఏదైతే ఉందో, ప్రభుత్వం ఏర్పాటు చేసిన పార్టీ, వాళ్ళు కొన్ని మేనిఫెస్టో కానీ వాళ్ళ పాలసీలు కానీ ఇస్తే వాటిని అమలు చేయడం, అది గ్రౌండ్ లెవెల్లో లాస్ట్ మైల్కి డెలివరీ అయ్యే విధంగా చూడటం అన్నది వాళ్ళ వాళ్ళ డ్యూటీ. ఆ ప్రాసెస్లో ఏదైనా తప్పు ఒప్పులు ఉంటే డెఫినెట్గా యాక్షన్ తీసుకోవడానికి గవర్నమెంట్కి అధికారం ఉంది, గవర్నమెంట్లో ఉన్నటువంటి వాళ్ళు. ఈరోజు 20 మంది ఆల్ ఇండియా సర్వీస్ ఆఫీసర్స్కి పోస్టింగ్స్ లేవు. 11 మంది ఐపీఎస్ ఆఫీసర్స్, 2 ఐఎఫ్ఎస్ ఆఫీసర్స్, 7 మంది ఐఏఎస్ ఆఫీసర్స్కి లేవు. అందులో చీఫ్ సెక్రటరీ క్యాడర్లో ఇప్పుడు శ్రీలక్ష్మి గారు లాంటి వాళ్ళు 1988 బ్యాచ్కి సంబంధించిన ఆవిడ ఉన్నారు. ఇప్పుడు సునీల్ 1992 బ్యాచ్ డీజీపీ క్యాడర్లో ఉన్నటువంటి వ్యక్తి, సీతారామ ఆంజనేయులు 92 బ్యాచ్లో ఉన్నటువంటి వ్యక్తి. వీళ్ళందరూ కూడా ఒక్కొక్కరికి 4 నుంచి 4.5 లక్షల జీతం వస్తుంది. వీళ్ళందరూ జీతం గత 10 నెలలుగా లెక్కేస్తే ఇంచుమించు 5 కోట్ల వరకు ఉంటుంది వాళ్ళకి చెల్లించాల్సింది. రేపు ఎప్పుడైనా ఈ 5 కోట్లు చెల్లించాల్సిందే. ఆ జీతం అయితే వీళ్ళు ఆపటం వీళ్ళకి సాధ్యం కాదు. అలాంటి డిస్క్రిప్షన్ వాళ్ళకి లేదు. సో పోస్టింగ్ ఇవ్వకుండా, అవకాశం ఇవ్వకుండా ఖాళీగా కూర్చోబెట్టి ఇంచుమించు 5 కోట్లు ఇప్పుడు వాళ్ళకి జీతంగా చెల్లిస్తూ ఉన్నారు. అంతేకాకుండా 20 మంది ఆల్ ఇండియా సర్వీస్ ఆఫీసర్స్కి పోస్టింగ్ ఇవ్వకుండా మాకు అదనంగా ఆఫీసర్స్ ఇవ్వండి అని డిఓపిటికి, గవర్నమెంట్ ఆఫ్ ఇండియాకి 2 సార్లు, నవంబర్లో ఒకటి, డిసెంబర్ 25న ఒకటి ఇదే ముఖ్యమంత్రి గారు లెటర్లు రాశారు. అసలు దీన్ని ఏ రకంగా అర్థం చేసుకోవాలి ప్రజలు? ఉన్న ఆఫీసర్స్ వాళ్ళ యొక్క సర్వీసెస్ ఏమో వాడుకోవడం లేదు, బట్ మాకు ఢిల్లీ నుంచి పంపించండి, లేకపోతే బొంబాయి నుంచి పంపించండి అని చెప్పి ఉత్తరాలు రాస్తున్నారు. ఇది ఒకవైపు కక్ష సాధింపు. అసలు అధికారుల మీద కక్ష సాధింపు అనేది చాలా చిత్రంగా ఉంది. అంటే ఈ ప్రాంతీయ పార్టీలు అధికారంలోకి వచ్చాకే ఈ కల్చర్ డెవలప్ అయింది. అంతకుముందు జాతీయ పార్టీలు ఉన్నప్పుడు సాధారణంగా ఏదో వాళ్ళకి దగ్గరగా ఉండేవాళ్ళు, ఏదైనా వేరే రకాలైనటువంటి కన్సిడరేషన్స్ ఉంటే ఏదైనా ఫేవరబుల్ పోస్టింగ్ ఇవ్వడమో, మంచి డిపార్ట్మెంట్ ఇవ్వటమో ఇట్లాంటివి జరిగేవి తప్ప వెంజెన్స్ అనేది, కక్ష సాధించడం అనేది అసలు ఇవ్వకుండా నెలలు అట్టిపెట్టడం. నిజంగా గత ప్రభుత్వంలో కూడా జరిగిందండి ఇది. గత ప్రభుత్వంలో ఫర్ ఎగ్జాంపుల్ అంటే అప్పుడు సీఎం గారు ఆఫీస్లో గిరిజాశంకర్ ఉండేవారు, సతీష్ చంద్ర ఉండేవారు, సాయి ప్రసాద్ ఉండేవారు, రాజమౌళి అంటే ఉత్తరప్రదేశ్ అతను వచ్చాడు వెళ్ళిపోయాడు అనుకోండి. ఇట్లా ఆఫీసర్స్ ఉన్నారు. మరి గత ప్రభుత్వం ఏర్పడిన మొదటి ఆర్డర్లోనే గిరిజాశంకర్కి పోస్టింగ్ రావడం జరిగింది. సాయి ప్రసాద్కి, సతీష్ చంద్ర గారికి ఆలస్యమైంది. ఎందువల్ల ఆలస్యమైందంటే చాలా ఎలిగేషన్స్ వచ్చాయి అప్పుడు. ఏది ఎమ్మెల్యేలను కొనుగోలు చేయడంలోనూ, వాళ్ళకి తీసుకొచ్చి మంత్రి పదవులు ఇవ్వడంలోనూ ఒక ప్రధాన భూమికి పోషించారని సాయి ప్రసాద్ గారి మీద ఎలిగేషన్స్ వచ్చాయి. ఇక సతీష్ చంద్ర గారు అంటే ముందు నుంచి ఉన్నటువంటి వ్యక్తి. అయితే కొన్ని అపోహలు ఉండడం వల్ల, అనుమానాలు ఉండడం వల్ల కొద్ది రోజులు వాళ్ళు పోస్టింగ్ ఇవ్వకుండా ఆపి ఆ తర్వాత పోస్టింగ్ ఇవ్వడం అనేది ఇచ్చేశారు. చివరికి ఏమైందంటే CCLA అంటే చీఫ్ సెక్రటరీ తర్వాత పోస్ట్ ఏది ఉందో అది సాయి ప్రసాద్ గారే తీసుకున్నారు. అంటే వారికే ఇవ్వటం జరిగింది. అంటే ఒక ఇనీషియల్ డేస్లో ఆ రకమైనటువంటి విధానం కనిపించినా, బట్ ఆఫ్టర్ సమ్ టైమ్ అది లేదు. ఇక తర్వాత అందరూ అంటే ఈ వెయిటింగ్స్ ఇన్ని నెలలు, సంవత్సరాల తరబడి వెయిటింగ్ అనేటువంటిది అయితే ఆ ప్రభుత్వంలో మనం చూడలేదు. ఇప్పుడు కృష్ణబాబు గారు ఉన్నారు. అంటే ఇది ఏం జరుగుతుందంటే ఒక కమ్యూనిటీ బేస్డ్గా ఒక వెంజెన్స్ అనేటువంటిది కనిపిస్తూ ఉంది. ఎందువల్ల అంటే 20 మంది వెయిటింగ్లో ఉన్న వాళ్ళలో 11 మంది రెడ్డి ఆఫీసర్సే ఉన్నారు. మిగిలినటువంటి వాళ్ళు షెడ్యూల్ కాస్ట్, బ్యాక్వర్డ్ క్లాసెస్ వాళ్ళు ఉన్నారు. సో అంటే కమ్యూనిటీ ఓటింగ్కి ఈ ఆఫీసర్స్కి ఏం సంబంధం? ఒక ఆఫీసర్ చెప్తే ఆ కమ్యూనిటీ వాళ్ళు ఓట్లు వేసే పరిస్థితి ఎక్కడుంది? సో ఆ రకంగా తీసుకుని వాళ్ళ మీద వెంజెన్స్ చూపించడం అనేటువంటిది కరెక్ట్ కాదు. యూపీఎస్సీ, యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ అనేది మన దేశంలో ఒకటే ఉంది. వీళ్ళ రిక్రూట్మెంట్ అంతా ఒకటే కమిషన్ చేసింది. టీడీపీకి ఒక యూపీఎస్సీ, వైసీపీకి ఒక యూపీఎస్సీ లేదు, ఈవెన్ బీజేపీకి ఒక యూపీఎస్సీ కూడా లేదు. ఉన్నది ఒకటే అకాడమీ, ఐఏఎస్ అకాడమీ ముసోరిలో ఒక చోటే ట్రైనింగ్ అవుతారు, ఐఎఫ్ఎస్ వాళ్ళు డెహ్రాడూన్లో అవుతారు, ఐపీఎస్ వాళ్ళు హైదరాబాద్లో అవుతారు. సో ట్రైనింగ్స్ అన్నీ ఒకచోటే జరుగుతున్నాయి, రిక్రూట్మెంట్ అంతా ఒకచోటే జరుగుతుంది. ఒక చోట నుంచి వచ్చిన ప్రోడక్టే ఇది. ఒకవేళ పనితీరులో ఏదైనా చిన్న చిన్న తేడాలు ఉండొచ్చు.
సో మీకు నచ్చిన వాళ్ళు, నాకు కావాల్సిన వాళ్ళు అనుకున్న వాళ్ళకి నచ్చిన దగ్గర మీ 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 పక్కన కుర్చీ వేసుకోండి. బట్ అసలు పోస్టింగే ఇవ్వకుండా ఉండడం అనేటువంటిది, ఇవ్వకుండా జీతం పే చేయటం అనేది అది అది ఎవరి అబ్బు సొమ్మది? ఇప్పుడు ఇట్స్ పీపుల్స్ మనీ కదా, మనం కట్టిన ట్యాక్సెస్ కదా ఇవన్నీ, దాని నుంచి వాళ్ళకి పే చేస్తున్నారు. సో కూర్చోబెట్టి జీతం ఇవ్వమని ఎవరు చెప్పారు? ఏ రాజ్యాంగం చెప్తుంది? మరి ఇది అకౌంటబిలిటీ ఎట్లా అవుద్ది ప్రజలకు? మాయ మాటలు చెప్పారు, మోసపు హామీలు ఇచ్చారు, ఇంతవరకు ఒక్కటి కూడా అమల్లోకి రాలేదు. అట్ ది సేమ్ టైం నిధుల దుర్వినియోగం, ఇప్పుడు 5 కోట్ల దుర్వినియోగమే కదా. పబ్లిక్ కష్టపడి సంపాదించిన దానిలో కట్టిన ట్యాక్సెస్ని వీళ్ళకి అధికారం ఇస్తే పీపుల్ని వంచడమే కాకుండా దుర్వినియోగం కూడా చేస్తున్నారు. దట్స్ హౌ దిస్ గవర్నమెంట్ ఈజ్ వర్కింగ్. ఇప్పుడు మీకు అంటే వైసీపీ ప్రభుత్వంలో ఉన్నప్పుడు మీకు చాలా కీలకమైన పోస్ట్ ఉంది. అలానే డీసెంట్రలైజేషన్ గురించి వీటన్నిటి గురించి కూడా మీరే ఇన్ఛార్జ్గా అప్పట్లో ఉండడం జరిగింది. ఇప్పుడు మళ్ళీ ఇక్కడ అప్పట్లో మీరు 3 రాజధానులు అని చెప్పేసి జగన్మోహన్ రెడ్డి మాట్లాడారు. సో దానికి ఆఫీసర్గా మీ పూర్తి మద్దతు కూడా అప్పట్లో ఉంది. మీరు కూడా ఓపెన్గానే వాటన్నిటి గురించి మాట్లాడారు. సో ఇప్పుడు మళ్ళీ అమరావతిని రాజధానిగా చేసుకుని అమరావతి మీద చాలా డీసెంట్రలైజేషన్ అనేది లేకుండా, అంటే వాళ్ళు కూడా చెప్తున్నారు 3 రాజధానులు అనే పదం వాడకుండా వైజాగ్ అండ్ కర్నూలును కూడా వాళ్ళు కూడా చెప్తున్నారు. సో నిజంగా ఇది అంటే మీ ప్లాన్ ఇక్కడ ఫెయిల్యూర్ అయిందంటారా? 3 రాజధానులు అనేది, అందుకే జగన్మోహన్ రెడ్డి ఓడిపోయాడు అనేది కూడా ఉంది కదా. యాక్చువల్గా యాజ్ అన్ ఆఫీసర్ ఐఎమ్ ఓన్లీ అన్ ఇన్స్ట్రుమెంట్. దానిలో నా యొక్క ఆలోచనలు కానీ నా యొక్క సిద్ధాంతం కానీ ఏమీ లేదు. Why? Because there is a government elected by the people. That is supreme. People are supreme. People పలానా వాళ్ళకి ఇచ్చారు. సో వాళ్ళు ప్రభుత్వం ఏర్పాటు చేశారు. వీఆర్ ఓన్లీ ఇన్స్ట్రుమెంట్స్ అక్కడ. సో ఆ రోజు బీసీజీ, బోస్టన్ కన్సల్టింగ్ గ్రూప్ అనేటువంటి బీసీజీ ఒక రిపోర్ట్ ఇచ్చింది. ఆ రిపోర్ట్ని పబ్లిక్కి చెప్పాలి. సో ఆ డిపార్ట్మెంట్ని నేను హ్యాండిల్ చేస్తున్నాను కాబట్టి ఏమి రిపోర్ట్ ఇచ్చింది, అందులో ఏముంది అనే విషయాలు తెలియజేసే సందర్భం వస్తే రిపోర్ట్లో ఉన్న అంశాలు చెప్పాను, కానీ నా సొంత ఆలోచన కానీ ఐడియాలజీ కానీ నేను అంటే అప్పట్లో చాలా ఇష్యూ అయింది కదా, అది వచ్చి అయ్యింది. మీరు హాఫ్ అన్ అవర్లోనే చెప్పేశారు. వాళ్ళు రిపోర్ట్ ఇవ్వగానే అంత అర్థం చేసుకునే కెపాసిటీ మీకుందా అని చెప్పేసి పర్సనల్గా మిమ్మల్ని టార్గెట్ చేశారు. అప్పుడు ప్రతిపక్షం అర్థం చేసుకునే కెపాసిటీ ఉందా లేదా అనేది నేను ప్రజెంట్ చేసిన తీరుని బట్టి అర్థం చేసుకోవచ్చు కదా. సో వాళ్ళు ఇచ్చినటువంటి రిపోర్టు ఇంచుమించు 50 నిమిషాల పైన నేను మాట్లాడాను. ఒక పేపర్ చూడలేదు, ఒక అంకె చదవలేదు. బట్ నేను చెప్పాను కదా, ఆ రిపోర్ట్లో ఉన్నది పొల్లు పోకుండా నేను చెప్పగలిగానంటే మరి హాఫ్ అన్ అవర్లో గ్రాస్ప్ చేసేదిగా చెప్పగలిగాం. లేదంటే ఈ రోజైనా వీడియో ప్లే చేసి చూడండి, వాళ్ళు ఇచ్చిన రిపోర్టు నేను మాట్లాడిన దానిలో ఏమైనా తేడా ఉంటే చెప్పండి. అది ఒక ఆస్పెక్ట్. రెండోది ఏంటంటే, ఇప్పుడు డిసెంట్రలైజేషన్తో పాటు జిల్లాల పునర్వ్యవస్థీకరణ అనేటువంటిది కూడా నేనే చేస్తున్నాను. 26 జిల్లాలు చేశాము. తెలంగాణలో 33 జిల్లాలు చేశారు. అయితే ఎన్ని రకాల గొడవలేని, ఎన్ని కోర్టు కేసులేని చూశారు. ఇక్కడ ఒక్క లీగల్ లిటిగేషన్ లేకుండా, ఎక్కడా కూడా ఒక స్టే అనేది రాకుండా, ఏ జిల్లా నుంచి కూడా ఏ రకమైనటువంటి యాజిటేషన్స్ లేకుండా, ఎక్సెప్ట్ 1-2 అంటే రాయచోటి లాంటి ప్రదేశంలో, రాజంపేట అలాంటివేవో 1-2 హెడ్ క్వార్టర్స్ గురించి గొడవపడ్డారు. అంటే రాజంపేట పార్లమెంటు రాజంపేట పెట్టాలని కొంతమంది, మదనపల్లి పెట్టాలని కొంతమంది, సెంట్రల్ ప్లేస్ని రాయచోటికి ప్రపోజ్ చేసింది బిఆర్ అంబేద్కర్. వ్యవస్థీకరణ అంతా జిల్లాలన్నీ ఏర్పాటు అయిపోయి పనిచేస్తున్న తర్వాత 3 నెలలకి దీనికి పేరు పెడతామన్నప్పుడు వచ్చింది. అది అప్పుడు రాలేదు ఆ ప్రాబ్లం. అది కూడా లోకల్గా వచ్చిన ప్రాబ్లం తప్ప హైకోర్టుకు అక్కడికి వెళ్ళింది కాదు. అంటే ఇవన్నీ ఒక సిస్టమేటిక్గా పూర్వపరాలన్నీ పరిశీలించి చేసినటువంటి కార్యక్రమం. కొన్ని చారిత్రాత్మకమైనటువంటి అంశాలు, జియోగ్రాఫికల్ కన్సిడరేషన్స్, ఎకనామిక్ సిచ్యువేషన్స్ అన్నీ తీసుకుని ఆ విధంగా చేశాం. సో ఒక అసైన్మెంట్ నాకు ఇచ్చున్నారు, దానిని ఎఫిషియెంట్గా చేయడానికి ప్రయత్నం చేశాము. సో ఎవరైనా జనరల్గా ఏమనుకుంటారు, మీరు బాగా పనిచేస్తే మీకు ఎక్కువ పని ఇస్తారు. సో అలా పనిచేస్తున్న పర్ఫార్మెన్స్ చూసి పని ఇవ్వడం జరిగింది తప్ప నాకు ఆ ప్రభుత్వానికి ఏ రకమైనటువంటి సంబంధం కానీ అనుబంధం. అంటే చాలా మంది కూడా ఆ పార్టీలో మీరు జాయిన్ అయిపోతున్నారు అనే ప్రిడిక్షన్స్ కూడా చేశారు అప్పట్లో. అదే అంటే ఏమవుతుందంటే, ఒక నమ్మకం అనేది, అంటే పనితీరు మీద, డెలివరీ దానికి అవుట్పుట్ మీద ఒక నమ్మకం ఉండి, కీలకమైనటువంటి ఏదైనా ఉంటే
నాకు అప్పచెప్పడం జరిగింది. అది నేను చేసి తిరిగి వాళ్ళ నమ్మకాన్ని అదే నిలబెట్టుకోవడం మీరు జరిగింది. సుదీర్ఘమైన పాదయాత్ర చేశారు. ఇంకా పేదరికం పోవాలంటే ఏం చేయాలి అనేది అంతా కూడా తిరిగి మీరు తెలుసుకున్నానని అన్నారు. కానీ మీరు పార్టీ పెట్టేటప్పటికి జగన్మోహన్ రెడ్డే వెనుకుండి పెట్టించాడు ఈ పార్టీ. సో ఒక కమ్యూనిటీని డివైడ్ చేయటం కోసం, కమ్యూనిటీ ఓట్లను డివైడ్ చేయటం కోసం చేశారు అనేది కూడా మీ పార్టీ మీద వచ్చింది. మీరేమంటారు దానికి? యా, డెఫినెట్గా అంటే అలాంటి అపవాదం వచ్చిన మాట నేను కూడా విన్నాను. అయితే జూలై 22వ తేదీ నా రిజిగ్నేషన్ యాక్సెప్ట్ చేశారు. 23వ తేదీ 2023 23వ తేదీన నేను యాత్రను ప్రారంభం చేసుకున్నాను. ఆనాటి నుంచి అంటే 22వ తేదీ నన్ను రిలీవ్ చేయండి అని ముఖ్యమంత్రి గారిని అడగడం తప్ప, ఈనాటి వరకు టీవీలో చూడడం తప్ప ఇంతవరకు ఎప్పుడు వారిని కలవడం కానీ వారితో మాట్లాడటం కానీ ఏదైనా ఒక విషయం చర్చించడం కానీ అనేది జరగలేదు. నేను కానీ ఇప్పుడు కొత్తగా నేను పార్టీ పెట్టిన తర్వాత నా పార్టీలో ఉన్నటువంటి వ్యక్తులు కానీ ఎవ్వరూ కూడా ఎలాంటి సంబంధాలు కలిగి ఉండలేదు. కేవలం ఏబిఎన్ ఆంధ్రజ్యోతి వాళ్ళ ఆంధ్రజ్యోతి పేపర్లో ఇలాంటి అదంతులు సృష్టించి ఇలాంటివి రాస్తే అవి చదివిన వాళ్ళు ఇదేదో ఉందని అనుకుని ఆ రకమైనటువంటి ఒక వదంతులు స్ప్రెడ్ చేయటము, అపోహలు క్రియేట్ చేయడం అనేటువంటి జరిగింది తప్ప ఏ రూపంలో లేదు. ఎందువల్ల అంటే 2 విషయాలు ఉన్నాయి ఇక్కడ. ఒకటి, ఒక సిద్ధాంతం కోసం నేను వచ్చాను. ఆ సిద్ధాంతం ఏమిటి అని అంటే, పేదలు మరీ ముఖ్యంగా ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ వెనుకబడినటువంటి వర్గాలు ఎవరైతే ఉన్నారో ఈ వెనుకబడిన వర్గాలకు అధికారం అనేది ఇంతవరకు రాలేదు. వాస్తవంగా ఈరోజు ఏదైనా కుల ప్రాతిపదికనే జరుగుతుంది. కాస్ట్ బేస్డ్గానే అన్ని పాలిటిక్స్ నడుస్తున్నాయి. అలా చేయకూడదు, అలా జరగకూడదు. కానీ జరుగుతున్న విధానం అయితే అది. అంటే డబ్బులు ఇచ్చి ఓట్లు కొనుక్కోకూడదు, కానీ డబ్బు లంచంగా ఇచ్చి ఓట్లు కొనుక్కుంటున్నారు. డబ్బు తీసుకోకుండా ఓటు జరిగిన ప్రదేశం ఎక్కడ లేదు. సో అది విరుద్ధం, చట్టానికి విరుద్ధం, కానీ జరుగుతున్న విధానం ఇది. సో ఇలాంటి పరిస్థితిలో రాజ్యాధికారం అనేది పేదవాళ్ళకి అందించాలి అనేటువంటి ఒక ఆలోచనతో నేను వచ్చాను. అంటే మీలాంటి ఐఏఎస్లు, ఐపీఎస్లు ఈ మధ్యకాలంలో ప్రవీణ్ కుమార్ కావచ్చు, లేకపోతే ఇంకా ఐఏఎస్లు కూడా పార్టీలు పెట్టిన సందర్భాలు ఉన్నాయి, కానీ ఫెయిల్ అయినాయి. అంటే ఒక సినిమాల్లో తప్ప ఇలా మీ ఆశయాలు సక్సెస్ అయ్యే దిశగా ఉన్నాయంటారా? మీకేమన్నా హోప్ఫుల్గా ఉందా అది? డెఫినెట్లీ. సో అట్లాంటి ఆలోచనతో వచ్చున్నాం కాబట్టి ఏదో ఒక పార్టీకో ఇంకో దానికో పనిచేయడం కోసం అయితే రాలేదు. చాలా స్పష్టంగా చెప్తున్నాం. ఇక్కడ ఇంకొక కుట్ర కూడా ఉంది. అదేమిటంటే, ఇప్పుడు ఆధిపత్య వర్గాలు ఉన్నాయి 2. తెలుగుదేశం పార్టీ అంటే కమ్మవారి పార్టీ అని, వైసీపీ అంటే రెడ్ల పార్టీ అని. ఎప్పుడైనా అధికారంలో ఈ 2 వర్గాలే ఉండాలి తప్ప మూడో వాళ్ళు ఎవరు రాకూడదు. ఒకవేళ ఎవరైనా అలాంటి ప్రయత్నం చేస్తే ఇది ఈ ఈ ఈ వర్గానికో ఆ వర్గానికో వీళ్ళు సపోర్ట్ చేయడానికో వాళ్ళకి ఊతం ఇవ్వడానికో ఈ పని చేస్తున్నారు. మీరు మూడో వర్గం మర్చిపోయినట్టున్నారు పవన్ కళ్యాణ్ గారిని. ఆయన దీంతోనే ఉన్నారు కదా, టీడీపీతోనే ఉన్నారు కదా. సో అది 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 ఆ విషయం కూడా మాట్లాడతాను నేను. అని ఎవరో ఒకరు పంచన తోసేయడానికి ప్రయత్నం చేస్తారు. ఎందుకంటే ఒకవేళ నిజంగానే ఈ సిద్ధాంతాన్ని నమ్మి ఈ వెనుకబడిన వర్గాలన్నీ ముందుకు వస్తే వాళ్ళు మాతో సమానమైనటువంటి ఒక శక్తిగా ఎదుగుతారు. అలా ఎదగనీయకుండా అణిచేయాలి అని అంటే ఏదో ఒక ముద్ర వేసి వీళ్ళని తోసేయాలనేటువంటి కుట్ర కుతంత్రం ఎప్పుడు కూడా ఆధిపత్య వర్గాలు చేస్తాయి. అందుకోసమే ఇది జగన్ గారికో ఇంకొకరికో సంబంధించింది అని ఒక ఫెయిలర్ వదిలేసేసి అలా చంపేద్దామని ప్రయత్నం చేశారు. కానీ కాలం చూపిస్తుంది కదా వాస్తవం ఏంటనేది. ఆనాటి నుంచి ఈనాటి వరకు అట్లాంటి ఆలోచనలు మనం చేయలేదు. స్వతంత్రంగా వెళ్ళడానికి ప్రయత్నం చేస్తున్నాము. సో అదే క్రమంలో మీరు అన్నట్టు సినిమా యాక్టర్లు అయితే సక్సెస్ అవ్వగలుగుతారు, కానీ ఆఫీసర్స్ ఉన్నవాళ్ళు మీరు ఎలా సక్సెస్ అవుతారని అడిగారు. నేను సినిమాల్లో అయితేనే ఇలాంటి సక్సెస్ స్టోరీస్ చూస్తాము అంటున్నా, సినిమా యాక్టర్స్ కాదు. రైట్. బట్ స్టిల్ ఇక్కడ ఏంటంటే, ఇప్పుడు ఒక ఆఫీసర్గా సక్సెస్ అవ్వడం అనేటువంటిది చాలా కష్టమైనటువంటి పని. అది ఎంత కష్టం అంటే మాటల్లో చెప్పలేనంత కష్టం. అధికారిగా ఉన్నప్పుడు ఉండే విధానం వేరు, సామాన్యుడిగా బయటకు వచ్చి ప్రజలతో కలిసేటప్పుడు ఉండే విధానం వేరు. ఏదైనా కూడా మనం స్క్రాచ్ నుంచి బిల్డ్ చేసుకురావాల్సిందే, క్రింద నుంచి అన్ని నిర్మాణం చేసుకురావాల్సిందే. సో ఇప్పుడు మా లిబరేషన్ కాంగ్రెస్ పార్టీ ఇన్స్టిట్యూషన్ బిల్డింగ్లో ఉంది. అంటే గ్రాస్ రూట్ నుంచి కింద స్థాయి నుంచి నిర్మాణం చేసుకుంటూ ముందుకు రావడం, ఆ తర్వాత సభ్యత్వం నమోదు చేసుకోవడం, అట్లా ఒక పద్ధతి ప్రకారంగా వెళ్ళడానికి మేము ప్లాన్ చేసుకున్నాం. కానీ పాపులారిటీ ఉన్నటువంటి వాళ్ళు ఎలాంటి వాళ్ళైనా సరే, ఎలాంటి క్యారెక్టర్ అయినా సరే, జనంకి బాగా తెలిసి ఉంటుంది కాబట్టి ఆ పేరు ఫేస్ త్వరగా జనంలోకి వెళ్ళడం, వాళ్ళు ఏదో సినిమా హీరోలాగా పనిచేసి ఉంటే కనుక సినిమా హీరోలో ఉన్నదే నిజ జీవితంలో ఉంటుందని అనుకోవడం,
అలా అనుకుని జనం ఎగబడటం, అలా ఆలోచించడం అనేటువంటిది జరుగుతుంది. కొంత నిరక్షరాస్యత వల్ల, కొంత ఏంటంటే వ్యామోహం వల్ల, కొంత అభిమానం వల్ల. సో ఈ రీజన్స్ వల్ల వాళ్ళకి స్పీడ్గా యాక్టివిటీ జరిగే అవకాశం ఉంది. కానీ ఇలా ఆలోచించి మేము వచ్చినటువంటి క్రమంలో ఏదైనా జనం కోసం నిలబడి పనిచేస్తే జనం ఆదరిస్తారు. అంటే అక్కడ గ్లామర్ ఒక్కటే కాదు కదా, ఇప్పుడు చెగువీర సిద్ధాంతాల నుంచి పవన్ కళ్యాణ్ ఆయన పార్టీని దాదాపు నిన్నే వ్యవస్థాపక దినోత్సవం కూడా జరుపుకున్నారు వాళ్ళు. మీరు కూడా వినుంటారు ఆయన స్పీచ్ కానీ ఆయన ఇదంతా కూడా. సో ఆ పార్టీని నిర్మించి వాళ్ళ అధికారంలో రావడానికి 100% స్ట్రైక్ రేట్ని సాధించడానికి ఎంత కష్టపడ్డామో చెప్పారు. సో మీరేమంటారు? ఓన్లీ ఆయన గ్లామర్ ఒక్కటే పనిచేసిందా అక్కడ, లేదంటే ఆయన కష్టపడిన తత్వం కానీ, ప్రజలకు ఇచ్చే హామీలు కానీ, లేకపోతే ఆయన మీద ప్రజలు పెట్టుకున్న నమ్మకాన్ని కానీ దాంతోనే ఆయన గెలిచారంటారా? అంటే ప్రధానంగా మెయిన్ సినీ గ్లామర్. సో సినీ గ్లామర్తో మొదలైన తర్వాత వాళ్ళ ఫ్యాన్స్. సో ఇప్పుడు మొదటిసారి పోటీ చేయలేదు, రెండోసారి పోటీ చేశారు, 2 చోట్ల ఓడిపోయారు. అయితే ఏం చెప్పాడు ఆయన? మీరు వస్తున్నారు, ముఖ్యమంత్రి అవ్వాలంటున్నారు, జై కొడుతున్నారు, కానీ ఓట్లు వేయట్లేదు కదా. సో ఇప్పుడు సినిమాలు చూస్తే మనం అధికారంలోకి రాము కదా. సినిమాలకు వెళ్ళినంత మాత్రాన మనం ఎలా వస్తాయి ఓట్లు? అవి ఓటుగా కన్వర్ట్ అయితేనే కదా ఏమైనా ప్రయోజనం అని పదే పదే చెప్పుకున్నాడు ఆయన అభిమానులకి. బట్ అదే సమయంలో ఏం చేశారు? ఇప్పుడు గాజువాకలోనే ఎందుకు పోటీ చేశారు, భీమవరంలో ఎందుకు పోటీ చేశారు? ఎందుకంటే ఆయన కమ్యూనిటీ కాపు ఓటింగ్ అక్కడ బాగుంది కాబట్టి అది ట్రై చేశారు. ఆ ఓటింగ్ సరిపోలేదు, అక్కడున్న ఓటింగ్ అత్యధికంగా ఎక్కడున్నారని వెతుక్కుంటే పిఠాపురం లాంటి కాన్స్టిట్యున్సీలో అత్యధిక ఓట్లు కాపులకు ఉన్నాయి కాబట్టి, ఒకటి నా ఫ్యాన్స్, 2 నా కమ్యూనిటీ, ఈ 2 ఉంటేనే గెలుస్తానని పిఠాపురంలో పోటీ చేశారు. అందువల్ల గెలిచారు. లేకపోతే ఇప్పుడు చంద్రబాబు నాయుడు 21 సీట్లు గెలిచారు వాళ్ళు. పవన్ కళ్యాణ్ ఒక్కడే కాదు కదా గెలిచింది. అవునండి. ఇప్పుడు గత ఎన్నికల్లో తెలుగుదేశానికి 39% ఓట్లు వచ్చాయి. అప్పుడు వైసీపీకి 151 సీట్లు వచ్చాయి. ఈ ఎన్నికల్లో 39.6 వైసీపీకి వచ్చాయి. సో ఇక్కడ ఏమైంది? వారు స్వతంత్రంగా పోటీ చేసినప్పుడు 5.8% వచ్చింది. ఇప్పుడు పక్క పార్టీతో కలిసి పోటీ చేసినప్పుడు 6.8% వచ్చింది. అంటే 1% రైజ్ అయింది. సో 21 సీట్స్ గెలవడం జరిగింది. అయితే ఇది మనం 100% స్ట్రైక్ రేట్ అనేటువంటి ట్యాగ్ లైన్ ఇవ్వాలన్నా, లేదు ఇంకొక కామెంట్ చేయాలన్నా, స్వతంత్రంగా పోటీ చేసినప్పుడు గెలిస్తే దాని గురించి ఏమైనా మనం చెప్పొచ్చు. అది ఎవరి ఓటో ఏంటో. ఇప్పుడు పిఠాపురంలోనే ఎన్నికలైనటువంటి సమయంలో అక్కడ అంతకుముందున్న అభ్యర్థి వర్మ గారితో వాళ్ళు ఎవరు ఇంటర్వ్యూ చేస్తే నేను యూట్యూబ్లో చూసి ఆయన ఏమని చెప్తున్నారంటే, ఓటు కన్వర్షన్ జరిగింది, తెలుగుదేశం ఓట్లన్నీ కూడా మేము జనసేన పవన్ గారికి వేయించాము, లక్ష మంది ఓట్లు పైగానే నేనే వేయించానని అతనే చెప్తా ఉన్నాడు. సో దట్ మీన్స్ వాట్? సో ఒకటే కమ్యూనిటీ, 2 ఫ్యాన్స్. మీరు ఇందాక ఏదో చెగువీరా అన్నారు. ఇప్పుడు చెగువీరా అనే వ్యక్తి గురించి మాట్లాడి నేను అతను అభిమానిస్తున్నానని చెప్పారు. ఆ తర్వాత భగత్ సింగ్ అన్నారు, ఆ తర్వాత పూలే అన్నారు, అంబేద్కర్ అన్నారు, మాయావతి అన్నారు, కమ్యూనిజం అన్నారు, సోషలిజం అన్నారు, సెక్యులరిజం అన్నారు. ఇప్పుడు మనువాద బ్రాహ్మణిజం అంటున్నారు, సనాతన ధర్మం అంటున్నారు. అసలు ఎక్కడైనా పోలికుందా? ఎక్కడైనా పొంతనుందా? ఇప్పుడు కార్ల్ మార్క్స్ రాసిన కమ్యూనిజంలో ఈ మార్క్సిజంలో ఏమి రాసింది? అందులో అసలు కమ్యూనిజం అంటేనే మతానికి దూరంగా ఉండేటువంటి సిద్ధాంతం, సెక్యులరిజం అంటే అన్ని మతాలను గౌరవించే సిద్ధాంతం. ఇప్పుడు అసలు ఆయన ఎవరు అడగలేదు కదా, నువ్వే మతం, నువ్వు ఎవరిని పూజిస్తున్నావు అని ఎవరైనా అడిగారా? నువ్వు ఎక్కడ చదువుకున్నావు, ఎక్కడ పుట్టావని ఎవరైనా అడిగారా? నేను 10 చోట్ల పుట్టానని చెప్పారు, 10 చోట్ల చదివానని చెప్పారు, 10 రకాలుగా చదువులు చదివానని చెప్పారు. అసలు ఆ వ్యక్తిగతమైనటువంటి హిస్టరీ నోబడీ హ్యాజ్ ఆస్క్డ్. అతనే చెప్పుకోవడం, నేను పలానా చోట పుట్టాను, పలానా చోట చదివాను, పలానా చోట సిగరెట్లు తాగాడు మా నాన్న, లేకపోతే పలానా ప్రమిద నుంచి ఇది అని అవన్నీ ఎవరు అడిగారు? అతనే చెప్పుకుని పొంతన లేకుండా, నిలకడ లేకుండా. చెన్నై కూడా నాకు చాలా ఆత్మీయ అనుబంధం ఉంది, చెన్నైలోనే నేను పెరిగాను అని చెప్పారు. అంటే ఇక్కడ బీజేపీ స్ట్రాటజీనా? ఆయన నిన్న అన్ని పార్టీల గురించి, అదే అన్ని స్టేట్స్ గురించి మాట్లాడడం, అంటే సౌత్ స్టేట్స్ గురించి. అవును, అదే అంటే అందరూ కూడా డిస్కస్ చేసుకుంటారు కదా దాని మీద. ఒకవైపు ఏమో జనానికి సంబంధం లేని వ్యక్తిగత విషయాలు అతనే చెప్పుకుని అతనే కాంట్రడిక్ట్ చేసుకుని, అంటే కౌంటర్, ఆయన చెప్పుకున్న దానికి ఆయన కౌంటర్ చెప్పుకుంటున్నారు. సో ఇది ఒక రకమైనటువంటిది. ఇక సిద్ధాంతపరంగా ఎలాంటి స్థిరత్వం లేదు, ఎలాంటి నిలకడ లేదు, నాది ఈ సిద్ధాంతం అని చెప్పే పరిస్థితి లేదు. అందుకే ఈరోజు మీ ద్వారా కూడా నేను అడుగుతున్నాను, అసలు మీ సిద్ధాంతం ఏంటి, మీ ధర్మం ఏంటి? మీరు ఏ సిద్ధాంతాన్ని పాటించారు, ఏ సిద్ధాంతం మీ పార్టీకి ఉంది? మీ పార్టీకి అంటూ ఒక సిద్ధాంతం ఉంటే అదేంటో చెప్పండి. రెండోది, మీరు సనాతన ధర్మాన్ని పదే పదే చెప్తున్నారు. అసలు సనాతన ధర్మం అంటే ఏంటి నిర్వచనం చెప్పండి.
ఏది సనాతన ధర్మం? ఎప్పుడో మూడో శతాబ్దంలో రాసినటువంటి మను ధర్మమా సనాతన ధర్మం? అదైతే ఇప్పుడు అలా అది యాజిటీస్గా లేదు. 1829లో సతీసాగమన చట్టం తెచ్చినప్పటి నుంచి ఇప్పటి వరకు అనేక చట్టాలు వచ్చాయి. స్త్రీలకు హక్కు ఇచ్చారు, సమానత్వం ఇచ్చారు, సమాన వేతనం ఇచ్చారు, సమాన పని గంటలు ఇచ్చారు, చదువు ఇచ్చారు. ఏదైతే మను వద్దన్నాడో అవన్నీ చట్టాల ద్వారా, రాజ్యాంగం ద్వారా స్త్రీలకు వచ్చాయి, శూద్రులకు వచ్చాయి. అంటే ఆ ధర్మం మారిపోయింది. మరి ఇప్పుడు మీరు చెప్పే సనాతన ధర్మం ఏంటి? కాబట్టి మీరు నిర్వచనం ఇవ్వండి. అంటే మారిన ధర్మమా, లేకపోతే రాజ్యాంగ ధర్మమా, లేకపోతే మీకంటూ ఏదైనా ఉందా? ఇప్పుడు ఇదంతా చూస్తుంటే రాష్ట్ర ప్రయోజనాల కోసం అతను ఏం చేస్తున్నాడో చెప్పలా, ఇచ్చిన హామీల కోసం ఏం చేస్తాడో సభలో చెప్పలా, కార్యకర్తలకి దిశానిర్దేశం ఏం చేశాడో చెప్పలా. అక్కడ మాట్లాడిన వాడు కార్యకర్తల గురించి పట్టించుకోండి అని చెప్తే అతను కార్యకర్తలకు ఏం చెప్పాడు తెలుసా? ఎమ్మెల్యేలను పట్టించుకోండి, మంత్రులను పట్టించుకోండి, వాళ్ళని చూసుకోండి అని వాళ్ళకి చెప్తున్నాడు. సో ఇట్లా పార్టీ ఎలాంటి ఒడిదుడుకులకు తట్టుకుని నిలబడింది ఈరోజు అని గతం గురించి చెప్పరా. రాబోయే రోజుల్లో ఏం చేస్తారనే ఒక తీర్మానము లేదు. మరి అదేమి వార్షికోత్సవం నాకైతే అర్థం కాలేదు. ఒక రాజకీయ పార్టీ ప్రజలకు అకౌంటబుల్గా ఉండాలి. ప్రజలకు ఎలాంటి సేవలు అందించాలో, జనానికి ఇచ్చే సేవ ఏంటో, ఆ జన సేవ ఏంటో చెప్పాలి. అది ఏమీ చెప్పలేదు. ఎన్నికల ముందు ఇచ్చిన హామీలు ఇవన్నీ కూడా మేము ఇచ్చాం, ఈ రీజన్ వల్ల ఈ సంవత్సర కాలంలో చేయలేకపోయాం, ఇంకా 4 సంవత్సరాలు సమయం ఉంది, ఈ 4 సంవత్సరాలు ఇలా చేసుకుంటూ వెళ్తాం అని కనీసం స్పష్టత కూడా ఇవ్వలేదు. అంటే ఒక విజన్ లేదు, ఒక ఐడియాలజీ లేదు, ఒక ఇజం లేదు, అలాగే ఒక నిలకడ లేదు. అయినా ఆ పార్టీ అన్ని పార్టీలతో కలిసి గెలవడం అన్నదే ఒక లక్ష్యంగా కూటమి ఏర్పడింది. అంటే కూటమి అనేది ఒక డ్రామా, కేవలం గెలుపు కోసం ఏర్పడింది కూటమి తప్ప సిద్ధాంతాల కోసమో, జనాలకు ఇచ్చిన హామీలు నెరవేర్చడం కోసమో, లేదు జనాలకు ఏదో మంచి పాలన, సుపరిపాలన ఇద్దామనో వచ్చింది కాదు. అధికారాన్ని ఎలా కైవసం చేసుకోవాలి, దానికి ఉన్న మార్గం ఏంటని కలిసి కూటమిగా ఏర్పడి ఈరోజు అధికారం వచ్చినాక అన్ని మాటలు మార్చేశారు. నేను పొట్టగొట్టను, 5,000 ఉన్న దాన్ని నేను ఇంకొక 5,000 కలుపుతానని వాలంటీర్లకు చెప్పాడు. వాళ్ళు కడుపు కొట్టేశారు కదా, వాళ్ళకి తిండి లేదు కదా ఈరోజు. అంటే తినే తిండిని నోటి దగ్గర ఉన్న దాన్ని లాగేసుకోవటం, ఎంతకంటే ఉదాహరణ ఏం కావాలి? సో అట్లా ఆడవాళ్ళ గురించి చెప్పారు. మీకు చెయ్యి వేయాలంటే భయపడేట్టుగా తల తీసే చట్టం తెస్తానని చెప్పారు. కనీసం వాళ్ళ పార్టీ వాళ్ళే అత్యాచారాలు చేస్తున్నారు, వాళ్ళ పార్టీ నాయకులే మహిళల్ని వేధిస్తున్నారు, ఆడవాళ్ళని వేధిస్తున్నారు. నివారించింది లేదు, వార్నింగ్ ఇచ్చింది లేదు, తప్పు అలా చేయకండి అని చెప్పింది లేదు. ఈవెన్ సభలో కూడా మీరు ఇట్లాంటి అరాచకమైన పనులు చేయొద్దు, మీరు హింసకు వెళ్ళొద్దు, మహిళల్ని సరిగా చూసుకోండి, సమానంగా చూడండి, మనం ఒక సమానత్వాన్ని మనం ప్రబోధించాలి అని చెప్పిన అలాంటివి ఏమీ లేవు. పైగా హిందీ మీద ద్వేషం ఏంటి? అసలు హిందీ మీద ద్వేషం ఉందని ఎవరు చెప్పారు? హిందీ మీద ఎవరికీ ద్వేషం లేదు. మేమనేది ఏంటంటే తెలుగు ఎలా ఒక భాష, హిందీ కూడా ఒక భాషే. హిందీ ఈజ్ నాట్ సుపీరియర్ ఆర్ సుప్రీం. తమిళ్ని టార్గెట్ చేస్తా అన్నట్టున్నారు కదా, తమిళియన్స్ని. అదే చెప్తున్నాను నేను. హిందీ, తమిళ్, తెలుగు, మలయాళం, కన్నడ ఆల్ ఆర్ ఈక్వల్ లాంగ్వేజెస్. 8th షెడ్యూల్లో 22 భాషలు ఉన్నాయి, అందులో ఒక భాష హిందీ భాష. హిందీ మేమెందుకు నేర్చుకోవాలి? బీహార్ వాడు తెలుగు నేర్చుకోడు, యూపీ వాడు తమిళ్ నేర్చుకోడు, ఛత్తీస్గఢ్ వాడు మలయాళం నేర్చుకోడు, మధ్యప్రదేశ్ వాడు కన్నడ నేర్చుకోడు. మనం ఎందుకు హిందీ నేర్చుకోవాలి? మీరు 3 భాషలు నేర్చుకోమని దేశంలో ఉన్న వాళ్ళందరికీ చెప్తే, మరి ద్రవిడియన్ లాంగ్వేజెస్ నార్త్ ఇండియా వాళ్ళు నేర్చుకోమని చెప్పండి. ఒక్కొక్క స్టేట్కి ఒక భాషను ఇవ్వండి, అప్పుడు హిందీ ఇక్కడ ఇవ్వండి. అందుకే తమిళియన్స్ దాన్ని అపోజ్ చేస్తున్నారు డే 1 నుంచి. స్వతంత్ర ఉద్యమంతో పాటు ప్యారలల్గా మాకు హిందీ వద్దనే ఉద్యమం నడిచింది. ఇప్పుడు డీలిమిటేషన్ తీసుకుంటే స్టాలిన్ కూడా తమిళనాడులో ఆయన అందరినీ కలుపుకొని, అంటే సౌత్కి ప్రయారిటీ లేకుండా చేయడానికి మాత్రమే ఇది జరుగుతుందని చెప్పేసి అన్ని స్టేట్స్ వాళ్ళతో కూడా మాట్లాడుతున్నారు. సో దీని మీద ఏమంటారు? ఇక్కడ మన వాళ్ళైతే ఏమీ ఇది చేస్తున్నట్టు అనిపి అదే చేయడం లేదు. నేను అందుకే ఏమన్నానంటే, ఇప్పుడు మీ స్వప్రయోజనాలు, మీ అధికారం నిలబెట్టుకోవడానికి ఉండే ప్రయోజనాల వరకే మీరు ఆలోచిస్తారా? రాష్ట్రం గురించి, జనం గురించి ఏం ఆలోచించరా? మన జనం యొక్క ప్రయోజనాల గురించి మీరు ఆలోచించరా అనేదే నేను చెప్తూ ఉన్నా. అదే ఇప్పుడు తమిళియన్స్ వాళ్ళు తమిళ్ కోసమే పాటుపడ్డారు, హిందీ నేర్చుకోలేదు. 1968 నుంచి
2 భాషలే వాళ్ళు ద్విభాషా సూత్రం పెట్టుకుని పాటించారు. వాళ్ళు ఏ రూపంలోనూ ఎక్కడ కూడా నష్టపోలేదు. మీరు ఏ పారామీటర్ తీసుకున్నా గ్రాస్ ఎన్రోల్మెంట్ రేషియో 47% హైయెస్ట్ ఉంది. లిటరసీ 80% అబౌవ్ తమిళనాడులో ఉంది. ఎకనామిక్ సైడ్ వెల్ డెవలప్డ్, ఇన్ఫ్రాస్ట్రక్చర్ వెల్ డెవలప్డ్, మ్యానుఫ్యాక్చరింగ్ సెక్టర్ గుజరాత్, మహారాష్ట్రకు ధీటుగా డెవలప్ అయింది. సో లిటరసీ హై కేరళలో ఉన్న, ఇండస్ట్రియలైజేషన్ కానీ మిగిలిన అన్ని పారామీటర్స్ కానీ మౌలిక వసతులు కానీ తమిళనాడులోనే అత్యధికంగా ఉన్నాయి ఇది మన దక్షిణ భారతదేశంలో. ఇక వాళ్ళు సాధించిన విజయాలు తీసుకుంటే ఎవ్రీ పబ్లిక్ సెక్టర్, లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్, స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, కెనరా బ్యాంక్ కార్పొరేషన్, ఎనీ బ్యాంకింగ్ సెక్టర్, ఎనీ ఫైనాన్షియల్ సెక్టర్, ఈవెన్ సెబీ లాంటి వాటితో సహా తమిళియన్స్ హెడ్ చేసిన ఆర్గనైజేషన్స్ అవన్నీ, ఈవెన్ ఆర్బీఐ, రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియాతో సహా హెడ్స్ ఎవరంటే తమిళియన్సే. వాళ్ళంతా హిందీ నేర్చుకుని వచ్చిన వాళ్ళు కాదు. హిందీ సొంతంగా నేర్చుకుని ఉండొచ్చు, వ్యక్తిగతంగా నేర్చుకుని ఉండొచ్చు, బట్ రాష్ట్ర పాలసీగా నేర్చుకున్నవాడు ఎవడు లేడు. బట్ స్టిల్ దే కుడ్ ఎక్సెల్. సో దట్ ఇట్ సెల్ఫ్ షోస్ దేర్ ఇస్ నో నీడ్ అని. ఇక్కడ ఒక్క మాట చెప్పి నేను ఈ టాపిక్ క్లోజ్ చేస్తాను. ఎట్లా అంటే ఎన్సీఆర్టీ, నేషనల్ కౌన్సిల్ ఫర్ ఎడ్యుకేషన్ రీసెర్చ్ అండ్ ట్రైనింగ్ 2019లో ఒక రిపోర్ట్ ఇచ్చింది, స్టడీ చేసి. అధికంగా భాషలు పెట్టొద్దు, పిల్లల మీద భారం పడుతుంది, ఎవరికి ఏ భాష కావాలో వాళ్ళు నేర్చుకుంటారు. జర్మనీ కానీ హిందీ, జర్మన్, ఇటాలియన్, స్పానిష్, ఫ్రెంచ్, ఏది కావాలంటే అది నేర్చుకుంటారు, హిందీ. కాబట్టి మాతృభాష మరొక భాష సరిపోతుంది. మ్యాథమెటిక్స్, సోషల్ స్టడీస్, సైన్స్ ఇట్లాంటివి నేర్పించండి, కోర్ కాంపిటెన్సీ పెరుగుతుంది, కాంపిటేటివ్ స్కిల్స్ పెరుగుతాయని ఎన్సీఆర్టీ చెప్పింది. ఇప్పుడు ఎందుకు అది అనవసరంగా మీరు సినిమాలు ఎందుకు డబ్బు చేస్తున్నారు? సినిమా డబ్బింగ్కి లాంగ్వేజ్ నేర్చుకోవడానికి అసలు ఏమైనా పోలికుందా? ఇప్పుడు అంత స్థాయికి వచ్చి నేను ఒక డిప్యూటీ చీఫ్ మినిస్టర్ని, రాజ్యాంగంలో లేని పదవిని పెట్టుకుని అలంకారంగా అలా మాట్లాడితే ఏమనుకుంటారు సామాన్య ప్రజలు? అది ఇంత చిన్న విషయం కూడా ఇతనికి అర్థం కావట్లేదు ఏంటి, ఎందుకు ఇట్లా అర్థం పర్థం లేని పోలికలు చేస్తున్నారు అనుకోరా? అలాగే మీరు డీలిమిటేషన్ గురించి చెప్పారు, ఇది ఒకసారి చూడండి. డీలిమిటేషను ఇక్కడ 2 రకాలైనటువంటి విధానాలుగా ఈ డీలిమిటేషన్ జరగవచ్చు. ఒకటి 543 సీట్లు ఇప్పుడు మన లోక్సభలో ఉన్నాయి. వాటిని జనాభా ప్రకారంగా రీడిస్ట్రిబ్యూట్ చేస్తే 80 స్థానాలు ఉన్నటువంటి ఉత్తరప్రదేశ్కి 91 అవుతాయి, అంటే 11 పెరుగుతాయి. మన ఆంధ్రప్రదేశ్, తెలంగాణ కలిపి 42, అవి 34, అంటే 8 పోతాయి. అదే తమిళనాడులో 39 ఉన్నాయి, అవి 31 పడిపోతాయి, అంటే 8 కోల్పోతాయి. ఇంకా దారుణమైన విషయం ఏంటంటే కేరళలో ఉన్నది 20, అవి 12కి పడిపోతాయి, అంటే 8 లూజ్ అవుతున్నారు, అంటే ఆల్మోస్ట్ 45% లూజ్ అయిపోతున్నారు. ఎందుకు ఇలా జరుగుతుందనంటే మనము 1971లో 543 సీట్స్ ఫిక్స్ చేసి ఫర్దర్గా డీలిమిటేషన్ ఇప్పుడు చేయొద్దు. ఎందుకనంటే జనాభా పిచ్చిగా పెరిగిపోతుంది, లిటరసీ లేదు, పాపులేషన్ ఎక్స్ప్లోజన్ ఉంది, దీన్ని అరికట్టాలి అని అంటే ప్రస్తుతం ఇది ఆపుదాము, జనాభా నియంత్రణ చేద్దామని డీలిమిటేషన్ ఆపేశారు. ఆపేసిన తర్వాత జనాభా నియంత్రణ చేయాలని కేంద్ర ప్రభుత్వం చెప్తే దాన్ని హార్ట్కు తీసుకుని ఆంధ్రప్రదేశ్, తమిళనాడు, కేరళ, కర్ణాటక వీళ్ళందరూ కూడా సిన్సియర్గా వర్క్ చేశారు. వర్క్ చేసి లిటరసీని పెంచారు, జనాభా తగ్గించారు, ఇన్ఫ్రాస్ట్రక్చర్ పెంచారు, ఫుడ్ సెక్యూరిటీ పెంచారు. ఇవన్నీ చేయడం వల్ల హ్యూమన్ డెవలప్మెంట్ ఇండెక్స్ పెరిగింది. మన ఫెర్టిలిటీ రేటు 2.1కి ఉంది, నేషనల్ యావరేజ్ 2.5 ఉంది, ఉత్తరప్రదేశ్లో 3.9 ఉంది, బీహార్లో 3.7 ఉంది, మధ్యప్రదేశ్లో 3.2 ఉంది. అంటే ఏమైపోయింది, వాళ్ళేమో పిల్లల్ని విపరీతంగా కనేసి జనాభా పెంచేసుకున్నారు, మనకేమో ఇచ్చినటువంటి సూత్రాలు పాటించి రాముడు మంచి బాలుడు అంటారు కదా, అట్లా మన రాష్ట్రాలు పనిచేస్తే ఇప్పుడు జనాభా చూపించి మీ ప్రాతినిధ్యం తీసేస్తానంటే అది ఎంత దారుణమైనటువంటి విషయం. అంటే మీరు చెప్పినటువంటి సూత్రాలు పాటించి మేము మంచిగా నడుచుకున్నందుకు మాకు ఇచ్చే పనిష్మెంటా? దీని కదా రాష్ట్రం కోసం, జాతి కోసం వీళ్ళు నిలదీయాలి, మాట్లాడాలి. పక్కనటువంటి స్టాలిన్ గారు మాట్లాడారు, పినరాయి విజయన్ మాట్లాడారు, సిద్ధరామయ్య మాట్లాడారు, రేవంత్ రెడ్డి గారు మాట్లాడారు. అంటే ఎంటైర్ సౌత్ ఇండియా ఒక్కటయ్యి దీన్ని వ్యతిరేకిస్తుంది. ఎందువల్లంటే దట్స్ వాట్ ఐఎమ్ సేయింగ్. సో లిబరేషన్ కాంగ్రెస్ పార్టీ టూత్ అండ్ నైల్ వ్యతిరేకిస్తుంది. ఎందువల్లంటే ఒకవేళ 2021 సెన్సస్ ఇప్పుడు చేపట్టాలని అన్నారు, అది జరిగితే పెంచితే 848 సీట్లు అవుతాయి. 848 సీట్లు అయితే ఓన్లీ బీమారు స్టేట్స్ అంటే బీహారు, మధ్యప్రదేశ్, రాజస్థాన్, ఉత్తరప్రదేశ్ బాగా వెనుకబడినటువంటి రాష్ట్రాలు. అందుకే బీమారు అని దానికి ఒక యాక్రోనిమ్ ఇవ్వడం జరిగింది. 1980స్లో ఆశిష్ బోస్ అని రాజీవ్ గాంధీ గారికి ఇచ్చినటువంటి రిపోర్ట్లో రాసింది అది. సో అక్కడే 150 స్థానాలు పెరుగుతున్నాయి. 174 ఇప్పుడు ఆ 4 రాష్ట్రాలు కలిపి ఉన్నాయి.
324 అవుతాయి. వాళ్ళ షేర్ పార్లమెంట్లో 32% రిప్రజెంటేషన్. ఇప్పుడు అది 38 అవుతుంది. మనది 19% తగ్గిపోతుంది. అంటే మన స్టేట్స్ 19% తగ్గిపోతే ఇంకొక 19% యాడ్ అయ్యి 38% 4 రాష్ట్రాల్లోనే వస్తుంది. ఇక మీకు ఛత్తీస్గఢ్, జార్ఖండ్ ఇవన్నీ కూడా కలిపితే అసలు సౌత్ ఇండియాతో సంబంధం లేకుండా కేంద్రంలో ప్రభుత్వం ఏర్పాటు చేసే పరిస్థితి వస్తుంది. అది ఒక కుట్ర, అది ఒక కుతంత్రం. ప్రాతినిధ్యం అనేది సమానంగా ఉండాలి. ఎందువల్ల అంటే ఫెడరల్ స్ట్రక్చర్ ఇది. అంటే సెంట్రల్ గవర్నమెంట్లో ఈ సౌత్కి ప్రాతినిధ్యం లేకుండా మీరు అన్నట్టు మైనారిటీ ఈ టైప్లో రాజ్యాధికారం లేకుండా చేయడానికే ఇది కుట్రలో భాగం అంటారా? యా, డెఫినెట్లీ. బికాస్ అవర్ కాన్స్టిట్యూషన్ ఆర్టికల్ నెంబర్ 1 ఏం చెప్తుందంటే, మొట్టమొదటి ఆర్టికల్, ఇండియా దట్ ఈస్ భారత్ షల్ బి యూనియన్ ఆఫ్ స్టేట్స్. అది ఫస్ట్ సెంటెన్స్. మరి యూనియన్ ఆఫ్ స్టేట్స్ అంటే ఫెడరలిజం. సో ఈ ఫెడరలిజానికి బేసిక్ ఫ్రేమ్వర్క్ లేకుండా చేస్తున్నారు కదా ఈరోజు. మన ప్రాతినిధ్యం ఎందుకు తగ్గించాలి? 24% మన ప్రాతినిధ్యం ఉంది. అది తగ్గకుండా, ఒక్క 0.1% కూడా తగ్గకుండా మీరు ఏ రకమైన మార్పులైనా చేసుకోండి, మాకు అభ్యంతరం లేదు. కానీ మా ప్రాతినిధ్యం తగ్గిస్తే మేము ఒప్పుకునేది లేదు అని ఇక్కడున్నటువంటి రాష్ట్రాలన్నీ ఏకమైనవి ఎక్సెప్ట్ ఆంధ్రప్రదేశ్. మరి ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి నాయకత్వం, పరిపాలన సాగిస్తున్న నాయకత్వానికి రాష్ట్ర ప్రయోజనాలు అవసరం లేదా? జాతి కోసం మీరు తెలుగు జాతి, మన ఆంధ్ర జాతి కోసం మీరు పని చేయరా? మీ స్వప్రయోజనమే కావాలా? మీకు కేంద్రంతో ఉన్నటువంటి లాలూచి ఏదైతే ఉందో అది కొనసాగించుకుంటూ వాళ్ళ యొక్క ప్రారంభం కోసం వాళ్ళు ఏమిస్తారు అనేటువంటి అడుక్కునేటువంటి విధానం తప్ప, నిలదీసి తప్పుని తప్పుగానే ఒప్పుగా మాట్లాడేటువంటి ధైర్యం కానీ సాహసం కానీ మీరు చేయరా? మీకు చేత కాదా? మీరు మన రాష్ట్ర ప్రయోజనాలు కాపాడరా? ఎట్టి పరిస్థితుల్లోనూ మేము ఒప్పుకునేది లేదు. ఎంతటి ఉద్యమానికైనా సరే మేము ఉంటాము. మిగిలినటువంటి రాష్ట్రాలు ఏ విధంగా అయితే ముందుకు వస్తున్నాయో వాళ్ళతో కలిసి పనిచేయడానికి కూడా మేము సిద్ధంగా ఉన్నాం. అంటే మాట్లాడతారా ఆ పార్టీస్తో? ఇప్పుడు ఆయన పిలుస్తున్నారు కదా, స్టాలిన్ అందరినీ కలుపుకుంటున్నారు కదా, అంటే ఇప్పుడు మీరేమన్నా కాంటాక్ట్ అయ్యారు? వాళ్ళు కానీ మీరు కానీ ఏదైనా ఇప్పటివరకు ఏదైనా కాన్వర్సేషన్ జరిగింది? స్టాలిన్ గారితో కాంటాక్ట్ కాలేదు కానీ, బట్ ఆ పార్టీ వాళ్ళతో అయితే మాట్లాడటం జరిగింది. ఎందుకంటే చాలామంది తెలిసిన వాళ్ళు ఉన్నారు. అటు కర్ణాటకలోనూ ఉన్నారు, తమిళనాడులోనూ ఉన్నారు, కేరళలో కూడా ఉన్నారు. సో వాళ్ళతో ఇన్ జనరల్గా మాట్లాడటం అనేటువంటిది, షేర్ చేసుకోవడం అనేది అయితే చేస్తున్నాం. కాకపోతే మాది చాలా చిన్న పార్టీ, ఇప్పుడే ఉద్భవించిన పార్టీ కాబట్టి గుర్తించే స్థాయికి మేము ఇంకా రాలేదు. అయినా కూడా మా చిరు ప్రయత్నం అయితే మేము చేస్తాం, తెలుగు జాతి కోసం, ఆంధ్ర ప్రజల కోసం. ఇక్కడ ప్రత్యేకంగా ఏం చేస్తారు? స్ట్రాటజీ ఏమన్నా రెడీ అయిందా మీ దగ్గర? ఏది వీటి గురించా? డెఫినెట్గా. ఏమిటంటే ఇప్పుడు నేనేవైతే కొన్ని స్టాటిస్టిక్స్ చెప్పానో అవన్నీ వాస్తవాలు, పక్కా నిజాలు. ఇప్పుడు 1913లో యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా, యుఎస్లో కాంగ్రెస్ అంటారు పార్లమెంట్ని, ఆ కాంగ్రెస్ యొక్క నెంబర్ని 535 అని ఫిక్స్ చేసింది. అందులో 100 సెనేట్ నుంచి వస్తారు, మిగిలిన 435 హౌస్ ఆఫ్ రిప్రజెంటేటివ్స్. అంటే మనం హౌస్ ఆఫ్ పీపుల్ అని లోక్సభ అంటాం కదా, అలాగే వాళ్ళు హౌస్ ఆఫ్ రిప్రజెంటేటివ్స్ అంటారు, ఎలక్టెడ్ బై ది పీపుల్. ఇంత అంటే ఎప్పుడు 1913, ఇప్పుడు 2025, అంటే ఇంచుమించుగా 112 సంవత్సరాల క్రితం ఫిక్స్ చేసిన నెంబర్ని అలాగే కంటిన్యూ చేస్తున్నారు. అంతకు మించిన ఫెడరల్ ఎగ్జాంపుల్ మన ప్రపంచంలో ఎక్కడుంది? ఇట్స్ యునైటెడ్ స్టేట్స్. మనది యూనియన్ ఆఫ్ స్టేట్స్. మన రాజ్యాంగం ఏం చెప్పిందంటే యూనియన్ ఆఫ్ స్టేట్స్ అంది, వాళ్ళు ఏమన్నారంటే యునైటెడ్ స్టేట్స్ అన్నారు. సో ఓన్లీ ఇంగ్లీష్ పదంలో తేడా తప్ప కాన్సెప్ట్ ఈజ్ సేమ్. మరి మనకి ఇప్పుడు 50 సంవత్సరాలు 543 సీట్లతో లోక్సభ పనిచేసింది కదా, 1971 నుంచి 2025, అంటే 54 సంవత్సరాలు వర్క్ చేసింది. సో సిస్టమ్ బాగుందిగా, బాగానే పనిచేసిందిగా. ఇప్పుడు మార్చాల్సిన అవసరం ఏంటి? ఇప్పుడు సౌత్కి రిప్రజెంట్ చేయడానికి పవన్ కళ్యాణ్ని బీజేపీ పావుగా వాడుకుంటుందంటారా? అంటే ఇప్పుడు అతను మాట్లాడినటువంటి తీరు కానీ ప్రవర్తించే విధానం కానీ చూస్తే అలాంటి అనుమానాలు తప్పకుండా కలుగుతున్నాయి. ఎందువల్ల కలుగుతున్నాయి అంటే, ఇప్పుడు ఇంతకుముందు నేను చెప్పా, మహిళా చట్టం గురించి అడిగితే దానికి హోమ్ మినిస్టర్ అన్నారు, అలాగే రైతుల గురించి అడిగితే దానికి అగ్రికల్చర్ మినిస్టర్ అన్నారు, విద్యార్థులు ఉద్యోగ అవకాశాలు గ్రూప్ 2 గురించి వాళ్ళు యాజిటేషన్ చేస్తే నా శాఖ కాదన్నారు. మరి అంటే నీ శాఖ పంచాయతీరాజు, అడవులకి పరిమితమై మీరు పనిచేస్తున్నారు. మరి దేవాదాయ శాఖలో ఏదో జరిగింది, లడ్డూలో కల్తీ అయిందని ఎక్కడో చిన్న రిపోర్ట్ వచ్చింది, ఇంతవరకు ప్రూవ్ కాలేదు. అంటే అడల్ట్రేషన్ అనేది నెయ్యిలో జరిగిందేమో కానీ లడ్డూలో జరిగినట్టయితే లేదు. కానీ మీ శాఖ కాకపోయినా మీరు వెళ్ళి మాట్లాడారే, అక్కడికి వెళ్ళి నేను అన్అపాలజెటిక్ సనాతన హిందూ అని ఎవరు అడగకుండా చెప్పారే.
మీరు మీరు ఏ హిందూ అని ఎవరు అడగలేదు కదా. మీరు అపాలజెటిక్కా లేకపోతే అపాలజెటిక్ అని ఎవరు అడిగారు? మీకు మీరుగా అనౌన్స్ చేసుకున్నారు. మీ శాఖ కాదు అది. దాన్ని మేము వదిలిపెట్టేది లేదన్నారు. మీరు బయటకు రారా అని అడిగారు. నేనే రావాలా, మీరందరూ రోడ్ల మీదకి ఎందుకు రావట్లేదు, ముస్లింలు వస్తారు, క్రిస్టియన్లు వస్తారు, మీరు ఎందుకు రారని మత చిచ్చు పెట్టేటువంటి పరిస్థితి తీసుకొచ్చారు. ఆంధ్రప్రదేశ్లో పీస్ లవింగ్ ఉంటుంది ఎప్పుడు కూడా. పీపుల్ అంతా కూడా మత సహనం కలిగిన వాళ్ళు, అలాగే మత విశ్వాసం కలిగిన వాళ్ళు, అంతేగాని మత ఛాందస్సం కానీ మతోన్మాదం కలిగిన వాళ్ళు అయితే కాదు. అందువల్లే మీరు పిలిచిన ఎవడ రోడ్ల మీదకి రాలేదు. 1951లో జనసంఘ్ ఏర్పడింది. 1980 ఏప్రిల్ 6న బీజేపీగా మారింది. 80 నుంచి 2000 అంటే 45 సంవత్సరాలు వాళ్ళు ఏ ప్రయత్నం చేసినా ఆంధ్రప్రదేశ్లో ఏం చేయలేకపోయారు. ఎందువల్ల అంటే ఇక్కడ హిందువులే కాదు, హిందువులే మెజారిటీ, కానీ హిందుత్వ అని ఛాందసం కానీ ఉన్మాదం కానీ లేని వాళ్ళు ఆంధ్రప్రదేశ్ వాళ్ళు. అందుకే వాళ్ళకి నోటాకు వచ్చిన ఓట్లు కూడా బీజేపీకి రాలేదు స్వతంత్రంగా పోటీ చేసినప్పుడు. సో దట్ మీన్స్ వాట్ అంటే రిలీజియన్ అంటే గౌరవం లేక కాదు. ఎవ్రీబడి రెస్పెక్ట్స్ దేర్ ఓన్ రిలీజియన్. ఎవ్రీబడి అంటే ఇక్కడ ఉన్న వాళ్ళు పాటించే హిందూ విధానం చాలా చక్కగా చేస్తారు. ఈరోజు తిరుపతి ప్రపంచవ్యాప్తంగా గొప్ప క్షేత్రంగా ఉంది అని అంటే గర్వకారణం అది మన ఆంధ్ర రాష్ట్రానికి. మరి అంత చక్కగా ఉన్నటువంటి ఈ రాష్ట్రంలో చిచ్చుబెట్టాలని ప్రయత్నం చేస్తూ ఇంకొక పని ఏం చేస్తున్నారు, అతను ఎక్కడైనా మంచి జరిగితే వెళ్తున్నారు, సిలిండర్లు ఇచ్చిన దగ్గరికి వెళ్ళారు, కానీ అన్యాయం జరిగిన దగ్గరికి ఎక్కడికి వెళ్ళలేదు. సో డిస్క్రెడిట్ చేసుకుంటున్నారు. తప్పు ఉన్న దగ్గర నాకు సంబంధం లేదని, మంచి జరిగిన దగ్గర నేను ఉన్నానని వెళ్తూ ఉన్నారు. అంటే ఇట్ షోస్ హీఈస్ మేకింగ్ ఎ పాత్ టు గెట్ సపరేటెడ్. అలాంటి డౌట్స్ వస్తున్నాయి. అంటే రేపు బయటకు వచ్చి ఈ తప్పులకి ఏమి నాకు సంబంధం లేదు, ఈ కరప్షన్కి నాకు సంబంధం లేదు, నేను క్లీన్. అంటే అతను ఎంత మేరకు క్లీన్ అనేది ప్రజలకు తెలుసు. అనేకమైనటువంటి అపోహలు బయట నడుస్తూ ఉన్నాయి. కాంట్రాక్టర్లు ఇప్పించుకోవడం కానీ, తనకు ఎలక్షన్లో కోఆపరేట్ చేసిన వాళ్ళకి ఇక్కడ పనులు ఇప్పించడం కానీ, దాని మీద రకరకాల అయ్యో అధికారులు ఎవరు నా మాట వినట్లేదని చెప్తే మీరేమో అన్ని ఇప్పిస్తున్నారు అంటున్నారు. అది మీరు చూడండి, మీరు వెరిఫై చేయండి. ఇప్పుడు నేను పేర్లు చెప్పను ఎందుకనంటే అది బాగుండదేమో. బట్ ఆయన వెనకాల ఎన్నికల సమయంలో తిరిగినటువంటి వాళ్ళు, వాళ్ళ కమ్యూనిటీ, పక్క కమ్యూనిటీ వాళ్ళకి ఎన్ని రకాల కాంట్రాక్టులు వచ్చాయి, ఏ పనులు చేస్తున్నారని మీరు చూస్తే మీకు అర్థమవుతుంది. సో ఇదంతా కూడా చూస్తుంటే ఒక పార్టీని డెవలప్ చేసుకుంటున్నారనేది ఒకవైపు అయితే, మరి బీజేపీని ప్రసన్నం చేసుకోవడం కోసం, బీజేపీ అతన్ని హ్యాండ్ హోల్డ్ చేసి ముందుకు నడిపించడం కోసం, వాళ్ళ మెప్పు పొందడం కోసం ఇవన్నీ చేస్తున్నారేమో అనేటువంటి భావన. వాళ్ళ మెప్పు పొంది స్వతంత్రంగా ముందుకు రావాలని ఒక ప్రయత్నం ఉందేమో అనే అనుమానం అయితే డెఫినెట్గా కలుగుతుంది. ఎందువల్లంటే ఇప్పుడు మోడీ గారిని కలవడానికి వెళ్తే ఆయన డ్రెస్ అది చూసి ఏంటి నువ్వు మీటింగ్ వచ్చావా, హిమాలయాలకు వెళ్ళడానికి వచ్చావా అని అడిగాడని వారే చెప్పారు. అంటే ఏంటంటే మేము మతం గురించి మాట్లాడతాం, మతతత్వం గురించి మాట్లాడతాం, అంటే హిందుత్వ గురించి మాట్లాడతాం, కానీ ఇంత దారుణంగా యాక్షన్ మేము చేయలేదు, నువ్వేంటి ఇంత యాక్షన్ మరీ ఎక్కువ చేస్తున్నావు అని, నువ్వు హిమాలయాలకు వెళ్ళటానికి వచ్చావని జోక్ వేసాడు అప్పుడు. అంటే మతతత్వ పార్టీ అయిన మేమే ఇంత నటించడం లేదు, నువ్వెందుకు ఇంత నటిస్తున్నావు అని చెప్పేసి ఆయన నవ్విచ్చాడని చెప్పేసి వారే చెప్పారు. అంటే దట్ మీన్స్ వాట్, వాళ్ళేమీ డిక్టేషన్ ఇచ్చినట్టు అనిపించడం లేదు. ఇతనే వాళ్ళని ప్రసన్నం చేసుకుని వాళ్ళతో హ్యాండ్ హోల్డింగ్ చేయించుకుని వాళ్ళ మద్దతుతో స్వతంత్రంగా ఎదగాలని ఒక ప్రయత్నం. ఇది కమ్యూనిటీని వాడేశారు, అభిమానులను వాడేశారు, ఇక మిగిలింది మతం. సో ఇప్పుడు ఇక మతాన్ని వాడేస్తే మెజారిటీని కన్సాలిడేట్ చేసి దాని ద్వారా పైకి వచ్చేయచ్చేమో అని ఒక తప్పు ఆలోచన మనసులో పెట్టుకుని ముందుకు వెళ్తున్నారేమో అనిపిస్తూ ఉంది. ప్రధానంగా టీడీపీని చూసుకుంటే ఇప్పుడు రెడ్ బుక్ రాజ్యాంగం అనేది జరుగుతుంది అనేది వాళ్ళు కూడా చెప్తున్నారు, జరుగుతుంది, మేము రెడ్ బుక్ రాజ్యాంగాన్ని అమలు చేస్తున్నామని. దీన్ని ఎలా తీసుకుంటుంది మీ పార్టీ కానీ, మీరు కానీ సీనియర్ ఐఏఎస్ అధికారిగా మీరేం చెప్తారు దీని మీద? నేను మొదట ఇనీషియల్ డిస్కషన్లో కూడా నేను అదే మాట్లాడాను. ఏంటంటే వెంజెన్స్ పాలిటిక్స్ అనేటువంటిది ఎక్కువ కాలం నిలబడే పాలిటిక్స్ కాదు. ఇప్పుడు వీళ్ళు కేసులు పెడుతుంటే ఆయన ఎక్స్ఎం ఏమంటాడు, నేను అధికారంలోకి వస్తాను, అంతకు తెలుస్తాను, ఎంతవరకైనా సరే నేను వదిలిపెట్టను అని చెప్తా ఉన్నారు. సో అది రైట్ కాదు, ఇది రైట్ కాదు. ఇప్పుడు ఒకవేళ వీళ్ళు చేస్తే దాన్ని ఎదుర్కొనే వాళ్ళు చేస్తున్న తప్పేంటో ఎత్తి చూపించాలి, కానీ నేను వస్తే మీ అంతు చూస్తాను అని చెప్పడం అది ప్రజాస్వామ్యంలో కరెక్ట్ కాదు. ఆ స్టేట్మెంట్ రాంగ్, ఎక్స్ఎం ఇచ్చిన స్టేట్మెంట్ రాంగ్. అదే సమయంలో వీరు చేస్తున్నది ప్యూర్లీ రాంగ్. ఇప్పుడు 20 సంవత్సరాల క్రితం జరిగింది, 15 సంవత్సరాల క్రితం జరిగిన కేసులు. ఇప్పుడు ఆయన కృష్ణమురళి గారికి సంబంధించి ఇప్పుడు 2012లోనే ఎప్పుడో మాట్లాడాడంట అతను.
అని దాన్ని అప్పుడు నేను ఇప్పుడు చూశాను ఆ వీడియో అని ఇప్పుడు కేసు పెట్టాను. అది చాలా ఇట్స్ ఎ కాంకాక్టెడ్ స్టోరీ. క్లియర్ కనిపిస్తుంది కదా, ఎవరో ఒకరిని ఐడెంటిఫై చేయటం, వాళ్ళతో కేసు పెట్టించడం, కేసు పెట్టారని చెప్పి మన చేతిలో అధికారం ఉంది కాబట్టి వాళ్ళని తీసుకొచ్చి అరెస్ట్ చేయడం, బెయిల్ రాకుండా రకరకాల క్లాజులు పెట్టి తిప్పడం. ప్యూర్లీ ఇట్స్ మిస్యూజ్ ఆఫ్ పవర్, అధికార దుర్వినియోగం తప్ప ఏముంది? ప్రజలను ఆలోచించమంటున్నా నేను. లేకపోతే ఇప్పుడు 10 సంవత్సరాలు మాట్లాడిన మాట మీద ఇప్పుడు కేసు పెట్టారంటే అధికార దుర్వినియోగం. కార్యకర్తలకి సపోర్ట్, కార్యకర్తలు నిలబెట్టుకోవాలంటే ఆ టైప్ ఆఫ్ స్టేట్మెంట్స్ ఇవ్వడం కరెక్ట్. జగన్ అదే చేశాడని కూడా కామెంట్స్ వచ్చినాయి. దట్స్ రాంగ్ అంటున్నాను నేను. ఎందుకు రాంగ్ అంటున్నానంటే మీరు అన్నారు కాబట్టి నేను విశ్లేషించాల్సి వస్తుంది. అసలు ఓడిపోవడానికి కారణం ఏంటి? ఒక అరాచకం జరిగింది, భయభ్రాంతులకు గురయ్యారు ఓటర్సు. ఎందువల్ల అంటే అధికార పార్టీ భయంకరంగా జనాల్ని భయపెట్టింది అనేటువంటిది ఒక కారణం ఓడిపోవడానికి. నువ్వు మళ్ళీ నేను అధికారంలోకి వస్తే నేను ఎలా చేస్తా, ఎవరిని వదిలిపెట్టినానంటే, ఏ కారణం చేత అయితే నువ్వు ఓడిపోయావో నేను అదే మళ్ళీ చేస్తానంటే మళ్ళీ నీకు ఓట్లు ఎవరు వేస్తారు? కార్యకర్తల్ని కాపాడటం అనేటువంటిది అలా కాదు కదా. కార్యకర్తకు ఏమైనా సమస్య వస్తే స్పందించాలి, పార్టీ కోసం పనిచేసిన వాళ్ళ కోసం పార్టీ నిలబడాలి. ఎవరైతే పార్టీలో ముందు నుంచి ఉండి కష్టపడ్డారో వాళ్ళకి గుర్తింపు ఇవ్వాలి, అవకాశం వచ్చినప్పుడు వాళ్ళకి అవకాశాలు ఇవ్వాలి. అది మానేసేసి నేను వాడిని బెదిరిస్తా, వీడిని కొడతా, లేకపోతే వాడిని అంతు చూస్తా అంటే ఇక్కడ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో చాలా అరాచకం, మీరన్నట్టు ఇప్పుడు అది టీడీపీ వాళ్ళు చేసిందే చాలా అరాచకం జరిగింది. చాలా అసలు అంటే నియంతృత్వ పోకడలు అక్కడ కనిపించినాయి అని చెప్పేసి దాన్ని ప్రచారం చేశారు. అయితే జగన్మోహన్ రెడ్డి వైనాట్ 175 అని నేను అన్ని పథకాలు ఇచ్చాను, నేను చెప్పినట్టు నేను హామీలన్నీ ఇచ్చాను, పర్టికులర్గా ఎడ్యుకేషన్ సెక్టర్కి సంబంధించి ఆయన డ్రీమ్ ప్రాజెక్ట్ లాగా ఆయన చెప్పుకుంటూ వచ్చారు. మరి ఎక్కడ ప్రజలు ఎందుకని అంటే జగన్మోహన్ రెడ్డిని ఆదరించలేకపోయారు ఆయన అమలుపరిచినా కూడా? అంటే ఈ ప్రోపగండానే పనిచేసిందంటారా? ప్రోపగాండా అనేది అదే గోబెల్స్ ప్రచారం అంటారు కదా, దాని పాపులర్ పదం. ప్రోపగాండా మీడియా అనేటువంటిది డెఫినెట్గా ఎంతో కొంత డెంట్ క్రియేట్ చేసిన మాట వాస్తవం. ఎందువల్లంటే అబద్ధాలను భయంకరంగా ప్రచారం చేశారు, దానిలో ఎలాంటి డౌట్ లేదు. కానీ వారు చేసినటువంటి దానిలో కనిపించేది ఏంటంటే, అంటే నేను పాదయాత్ర చేశాను కాబట్టి అప్పుడు జనంలోకి వెళ్ళినప్పుడు నేను చూశాను కాబట్టి, జనం అయితే ఏదైనా విషయాన్ని చెప్పడానికి భయపడేవాళ్ళు. ఎందుకంటే నేను చెప్తే నా పథకాలు ఆగిపోతాయేమో, నేను ఈ విషయం చెప్తే నన్ను దూరం చేసేస్తారేమో, నాకు వచ్చేది పోతుంది కదా అనేటువంటి ఒక భయం అయితే రాష్ట్రంలో వచ్చింది. ఆ రోజే నేను గమనించాను. ఏదైనా భరిస్తారు కానీ దీన్ని భరించలేరు. ఎందుకంటే మనం ఆఫ్ఘనిస్తాన్లో లేము, లేకపోతే ఒక ఆటోక్రటిక్ గవర్నమెంట్లో లేము. 1947 నుంచి స్వేచ్ఛగా బ్రతకడానికి అలవాటు పడ్డాం. 75 సంవత్సరాలు ఫ్రీడమ్ చూసిన తర్వాత నువ్వు స్వేచ్ఛను హరిస్తానంటే ఎవడు ఒప్పుకుంటాడు? అవకాశం వచ్చినప్పుడు గుద్దుతారు. సో అందువల్ల వెయిట్ చేశారు. అది అంటే ఒక బేస్ అనేది అప్పటికే డెవలప్ అయింది. ఇక దీన్ని చిలవలు పలవలు చేసి అంటే 164కి రీచ్ అవ్వడానికి కారణం, మామూలుగా కనుక అయ్యి ఉంటే ఖచ్చితంగా ప్రభుత్వం ఓడిపోయి ఉండేది. బికాస్ అంటే జనంలో పాజిటివ్తో పాటు నెగిటివ్ కూడా భయంకరంగా డెవలప్ అయింది. అంటే పథకాలు ఇచ్చారు, నో డౌట్. కాకపోతే అట్ ద సేమ్ టైం వేరే ఏది లేదు, అంటే డెవలప్మెంట్ అనేది కనిపించలేదు. రోడ్లు చూస్తే భయంకరంగా ఉన్నాయి. దానికి కారణం ఏంటి? డబ్బు లేదు. హీ హ్యాజ్ ఎ రీజన్. ఏంటి రీజన్ అంటే, ఉన్న డబ్బంతా బటన్ నొక్కి పంచిపెట్టడానికే ఉపయోగించారు. మిగిలిన కార్యక్రమాలు చేయడానికి రాష్ట్రంలో డబ్బు లేదు. ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారి దగ్గర డబ్బు లేదు కాబట్టి నేను పథకం ఇవ్వలేను అంటున్నాడు కదా. అతను పథకం మాత్రం ఇచ్చి మిగిలిన పనులు చేయలేదు. సో ఇతను ఏమంటున్నాడు? పథకాలు మొత్తం ఆపేసి డబ్బు లేదని చెప్తున్నాడు. సో డబ్బు లేనిదనేది నిజం. ఎంతవరకు నిజం అంటే, ఇంప్రాక్టికల్గా మాట్లాడారు వీరు, ఇంప్రాక్టికల్గా హామీలు ఇచ్చారు. ఇప్పుడు డబ్బు ఎంత ఉందనేది చంద్రబాబు నాయుడు గారికి తెలియదా? ఆయన ఎంఏ ఎకనామిక్స్ కదా. సో ఆయనకి బడ్జెట్ అంటే తెలుసు కదా, దానిలో క్యాపిటల్, రెవెన్యూ అన్నీ తెలుసు కదా. తెలిసి కూడా నేను చేస్తానని ఎలా హామీలు ఇచ్చాడు? పైగా పాత ముఖ్యమంత్రి గారు బటన్ నొక్కి డబ్బులు ఇస్తుంటే ఈయన డబ్బులు పంచుతున్నాడు, ఇంకొక శ్రీలంకను నిర్మిస్తున్నాడు అని చెప్పారు. కానీ మరి అదే డబ్బు అదనంగా అతను 15,000 ఒక బిడ్డకి ఇస్తే, నేను 15,000 నలుగురున్నా ఇస్తాను, 60,000 ఇస్తాను, 75,000 ఇస్తాను, నీకు 15 అని అదే ఉచితాలు ఎలా చెప్పావు నువ్వు? ఉచితాలను విమర్శించిన వాడు ఉచితాలు కాదు కదా నువ్వు చెప్పాల్సింది. పైగా ఇప్పుడు చెప్పి డబ్బు లేదని చెప్తున్నావు. సో ఆ రోజు ప్రధానమైనటువంటి కారణంగా ఒకటి, స్వేచ్ఛగా మాట్లాడలేకపోతున్నాం, మాకున్న కష్టం మేము ఓపెన్గా చెప్పలేకపోతున్నాం, మాకు వచ్చిన ఇబ్బంది మేము చెప్పలేకపోతున్నాం
అనేటువంటి భావం ఎప్పుడైతే జనంలో వచ్చిందో అది మార్పుకి నిదర్శనంగా మారింది. దానికి ఇవన్నీ యాడ్ అయినాయి. లిక్కర్ పాలసీయో, శాండ్ పాలసీ, ఇట్లా వన్ బై వన్ అంటే ఒకసారి పునాది ఏర్పడినాక సో మెనీ పిల్లర్స్ విల్ కమ్ టు 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 కంప్లీట్ ద బిల్డింగ్. అట్లా ఒకదానికొకటి యాడ్ అయింది. ఇక చివరిలో ఈ ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్, అసలు అది ఎంత దుష్ప్రచారం చేశారు తనకున్నటువంటి మీడియా అంటే అంతకు మించిన లివింగ్ ఎగ్జాంపుల్ ఇంకోటి అవసరం లేదు. మరి అది చేసిన వాళ్ళు ఇప్పుడు చేయకూడదు కదా, మరి వాడు ఎందుకు ఇప్పుడు టేకప్ చేస్తున్నారు? సో దట్ మీన్స్ వాట్, ఇట్స్ ఎ డ్రామా టు గెట్ ఇన్ టు పవర్ కోసం అని చెప్పి కూటమిగా ఏర్పడి అధికారం కైవసం చేసుకున్నారు. మీడియాను పూర్తిగా వాడుకున్నారు. ఈరోజు మీడియా కూడా వర్టికల్గా స్ప్లిట్ అయిపోయి ఈ పార్టీ మీడియానా ఆ పార్టీ మీడియానా అనే పరిస్థితి. ఫైనల్లీ ఎడ్యుకేషన్, ఎడ్యుకేషన్ మీకు కూడా చాలా ఇష్టమైన సబ్జెక్ట్ అని నేను గతంలో మీరు చెప్పింది విన్నాను. సో జగన్మోహన్ రెడ్డి చేసిన దానికి ఇప్పుడు చేస్తున్న దానికి మీకు ఏమైనా వేరియేషన్ కనిపిస్తుంది? నిజంగానే ఆయన ఎడ్యుకేషన్ వదిలేశారు ఆ సెక్టార్ని, ఓన్లీ ప్రచారం కోసం కోడిగుడ్డు మీదో లేకపోతే ఇంకొక బుక్ మీదో ఇంకొక దాని మీదో ఆయన పేర్లు వేసుకున్నారా? ఇది ఎంతవరకు నిజమంటారు? మొన్న అసెంబ్లీలో ఇదే డిస్కషన్ జరిగింది. మీరు అనేది పాత ప్రభుత్వం, ఈ ప్రభుత్వం? ఓకే, నో ఎడ్యుకేషన్ సెక్టర్ మీద లాస్ట్ గవర్నమెంట్ శ్రద్ధ పెట్టింది అనేటువంటి దానిలో ఇక రెండో మాట లేదు. ఎందుకనంటే మేము ప్రభుత్వం నుండి చూసాం కాబట్టి ఉన్నది ఉన్నట్టుగా చెప్పాలి. ఇక్కడ ఏమవుతుందంటే మనం ఒకటి మంచి చెప్తే వీళ్ళు ఈ పక్క అంటారు, అది కాదంటే ఆ పక్క అంటారు. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడిన దానిలో తప్పేంటో కూడా చెప్పాను నేను, చేసిన మంచి ఏంటో కూడా చెప్పాలి కదా. సో ఎడ్యుకేషన్లో మాత్రం మనస వాచ కర్మేణ పనిచేసిన విధానం అయితే నేను చూశాను. బికాజ్ ఐ గాట్ ఇన్వాల్వ్డ్ ఇన్ ఇట్. అంటే నేను పక్క నుండి చూస్తుండేవాడు. అది ఒక పద్ధతి ప్రకారంగా వెళ్ళారు. ఎట్లా, ఒకటి నాడు నేడు అని చెప్పేసి 3 సంవత్సరాలలో మొత్తం 44,000 ఆర్డ్ స్కూల్స్, 400-500 స్కూల్స్ ఎన్నో ఉంటే ఒక్కొక్క సంవత్సరం 12,000 అట్లా తీసుకుని చేద్దామని మొదలుపెట్టి 2 years చేశారు. సో రూపురేఖలన్నీ అంటే ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్ చేశారు. ఫస్ట్ ఆ స్టెప్. ఆ తర్వాత క్వాలిటీ ఆఫ్ ఎడ్యుకేషన్ డెవలప్ చేయడానికి రకరకాలైనటువంటి ప్రయోగాలు చేశారు. తర్వాత ఇంగ్లీష్ మీడియం కూడా తీసుకొచ్చారు. ఇంగ్లీషు కొత్తగా తెచ్చి చదవడానికి కష్టంగా ఉందని ఒక పుస్తకాల్లో ఒకవైపు ఇంగ్లీషు ఇంకోవైపు తెలుగు ప్రింట్ చేశారు. సో దట్ ఒకటే పేజీలో 2 ఉంటాయి, అర్థం కాకపోతే తెలుగు చదువుకోవచ్చు, బికాజ్ ట్రాన్స్లేషన్లో ఉన్నాం కాబట్టి. ఇట్లా మరి అలాగే IELTS ఎగ్జామ్స్ పాస్ అవ్వడానికి కానీ, GRE కానీ, వాటికి సంబంధించిన అన్నిటికి సంబంధించి కూడా కొంత అక్కడ ఏర్పాట్లు చేశారు. అట్లా ఇన్ఫ్రాస్ట్రక్చర్, క్వాలిటీ ఇవి 2 చేయడానికి ప్రయత్నం చేశారు. అయితే ఆ పుస్తకాలు వీళ్ళ ఫోటోలు వేసుకోవడం, వాళ్ళు ఏదో ముందు మాటలు రాసుకోవడం అది కరెక్ట్ కాదు, అది రాయకూడదు. ఎందుకు ఆ అవసరం ఏముంది? ముఖ్యమంత్రి గారి ఫోటో వేస్తేనే అతను ఎవరు, ఆయన పేరేంటి అని తెలుస్తుందా, లేకపోతే తెలియదా? అంటే షార్ట్ సైటెడ్నెస్, ఏదో ప్రచారం అయిపోవాలి, ఏదో తెలిసిపోవాలనేటువంటి ఆతృతలో కొన్ని పొరపాట్లు అయితే జరిగి ఉండొచ్చు. బట్ పర్సే నేను ఇంకొక విషయం కూడా చెప్తున్నా. లాస్ట్ ఇప్పుడు 10 years అయిపోతుంది మన రాష్ట్రం విడిపోయి. పక్కనున్న తెలంగాణ రాష్ట్రంలో 10 సంవత్సరాల్లో విద్య మీద ముఖ్యమంత్రి ఎన్నిసార్లు సమీక్షించారో చెక్ చేయండి. నాకు తెలిసి 4-5 సార్లు కూడా చెక్ చేయలే, ఏది 10 yearsలో. బట్ ఇక్కడ గత 5 సంవత్సరాల్లో నెలలో కనీసంగా 2 సార్లు విద్య గురించి వారు రివ్యూ చేయడం జరిగింది. సో ఇది అక్కడ జరిగినటువంటి విధానం. అయితే అది పూర్తిగా సరిపోదు. ప్లస్ వాళ్ళు చేసినటువంటి దానిలో చాలా చాలా పొరపాట్లు కూడా ఉన్నాయి. టీచర్స్ విషయంలో కానీ, వాళ్ళకి ఇచ్చినటువంటి పన్నుల విషయంలో కానీ చాలా పొరపాట్లు జరిగాయి. అందువల్ల టీచర్స్ అంతా కూడా వ్యతిరేకమయ్యారు. అది సమన్వయం చేసుకోలేదు. అక్కడ ఉన్నటువంటి అధికారుల లోపం కావచ్చు, లేకపోతే వాళ్ళు తీసుకున్న విధాన లోపం కావచ్చు. ఇప్పుడు ఎయిడెడ్ స్కూల్స్ ఉన్నాయి, ఎయిడెడ్ స్కూల్స్ని తీసేసి గవర్నమెంట్లో పెట్టేయాలని బలవంతంగా లాక్కోవడం అనేది, ఇట్లాంటివి కొన్ని జరిగితే నాకు చేతనైన రీతిలో నేనైతే చెప్పాను, ఇది తప్పండి, ఇది చేయకూడదండి, అలా బలవంతంగా తీసుకోకూడదని చెప్పడం. దాని మీద విని ఇచ్చిన జీవోలను కూడా మార్చిన సందర్భాలు కూడా ఉన్నాయి. సో అంటే ఒక ప్రయత్నం అయితే జరిగింది, నిజాయితీగా విద్యా వ్యవస్థను మంచిగా ప్రక్షాళన చేయాలనేటువంటిది. బట్ అది ఆ ప్రయత్నం మొదలైంది, కంటిన్యూ అయ్యి ఉంటే ఏమైనా మనకు రిజల్ట్ కనిపించి ఉండేది. బట్ ప్రైవేట్ ఇన్స్టిట్యూషన్స్ అలాగే ఉన్నాయి. ఒక ప్లే గ్రౌండ్ లేకుండా, ఒక క్రాఫ్ట్ వర్క్ లేకుండా, ఒక ఆర్ట్ వర్క్ లేకుండా నడిచే స్కూల్స్ ఓన్లీ మగ్గప్. అంటే అప్పుడు చేసిన ప్రయత్నాన్ని ఇప్పుడు వచ్చిన వాళ్ళంతా కూడా కంప్లీట్ మార్చేస్తున్నారు. ఇంకా సిస్టమ్ ఎలా ఇదవుతుందంటారు? ఇప్పుడు గవర్నమెంట్ జనరల్గా ఏమంటారంటే, గవర్నమెంట్ ఈజ్ ఏ కంటిన్యూటీ అంటారు. సో ఏదైతే జనానికి మంచో దాన్ని ఖచ్చితంగా కంటిన్యూ చేయాలి.
పొలిటికల్ వెంజన్స్ తోటి ఇప్పుడు ఒక వ్యక్తి మీద మీకు కోపం ఉంటే ఆ వ్యక్తి మీద చూసుకోండి మీరు, కానీ జనం మీద చూపిస్తే ఎట్లా, వ్యవస్థ మీద చూపిస్తే ఎట్లా, సిస్టమ్ మీద చూపిస్తే ఎట్లా? ఈ ప్రభుత్వాన్ని కూడా నేనేం చెప్తానంటే ఆ ప్రభుత్వంలో చేసిన మంచి పనుల్ని మీరు కంటిన్యూ చేయండి, తప్పులుగా భావించి మాడిఫై చేయండి. సో ఏదైతే జనానికి మంచో అది మీరు క్రెడిట్ కోసం చూసుకోవద్దు. ఇప్పుడు అతను క్రెడిట్ వెళ్తుంది, ఇతను క్రెడిట్ వెళ్తుంది అనుకుంటే ఎట్లా? ఇప్పుడు ఆరోగ్యశ్రీ అనే కార్యక్రమం రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పుడు చేశారు. సో వైద్య విధానంలో ఒక మార్పు, అది 108 అంబులెన్స్లు వచ్చాయి. సో నీకు ఇష్టం లేదని నేను 108 ఆపేస్తాను, నీకు ఇష్టం లేదని నేను మెడికల్ క్లెయిమ్ ఆపేస్తానంటే క్రెడిట్ రాజశేఖర రెడ్డికి వెళ్తుందని అంటే అది తప్పు కదా. నీకు రాజశేఖర రెడ్డి మీద కోపం ఉంటే అది వేరుగా చూసుకోండి, బట్ జనాలకి ఇబ్బంది కలిగించడం తప్పు కదా. అండ్ మోర్ ఓవర్ గవర్నమెంట్ ఈజ్ ఎ కంటిన్యూటీ. మీ ఇష్టం వచ్చినట్టు మార్చేయడానికి జనం అధికారం ఇవ్వలేదు, జనానికి మేలు చేయడానికి సుపరిపాలన ఇవ్వడానికి అధికారం ఇచ్చారు. కాబట్టి ఇప్పుడు నీకు అవకాశం ఉంది కదా అని చెప్పేసి దాన్ని తిరిగేయడం వల్ల ఏమవుద్దంటే ఖర్చు ఎక్కువైపోద్ది. అంటే చేసిన పని అంతా అన్ఫ్రూట్ఫుల్ ఎక్స్పెండిచర్ అయిపోద్ది. నీకు సిఏజీ వాళ్ళు రిపోర్ట్లు ఇస్తుంటారు, కాగ్ కంట్రోల్ ఆడిటర్ జనరల్, ఏమని చెప్తారు? ఇంతవరకు చేసిన ఎక్స్పెండిచరు అవుట్పుట్ రాలేదు, అన్ఫ్రూట్ఫుల్ అయిపోయిందని చెప్తారు. ఎందుకంటే ఇలాంటి పనులు చేయటం వల్లనే. ఒకటి చేసిన అంటే ఇప్పుడు ఒక చోట రోడ్డు వేస్తారు, దాన్ని కట్ చేస్తారు, దానికి పక్కన ఏదో బర్న్ కడతారు, మళ్ళీ అది కట్ చేస్తారు, మళ్ళీ ఇంకోటి ఏదో సుందరీకరణ అంటారు. అట్లా చేసిన దాన్ని మార్చి చేయటం వల్ల ఖర్చు అవుతుంది తప్ప అవుట్పుట్ ఉండట్లేదు. సో అందువల్ల ఈ ప్రభుత్వం కూడా ఒకటి హామీలు ఖచ్చితంగా నెరవేర్చాలి, మంచిని కొనసాగించాలి, తప్పులను సరిదిద్దాలి, ఇచ్చిన మాట నెరవేర్చుకోవాలి. అవేమి చేయకోకుండా కేవలం రాజకీయ కక్షలతోటి, వ్యక్తుల మీద కక్షలతోటి పనిచేస్తే జాతికి ఎలాంటి ప్రయోజనం లేదు, జనానికి ఎలాంటి ప్రయోజనం లేదు. కాబట్టి మీ ద్వారా నేను జనాలను కోరేది ఏంటంటే వెనుకబడినటువంటి వర్గాలు ఏ రోజైతే అధికారంలోకి వస్తాయో ఆ రోజే నిజమైన మార్పు వస్తుంది. లేదంటే ఈ ఆధిపత్య వర్గాలు ఎప్పుడు కూడా పెత్తనం కోసం పోట్లాడుకుని జనాన్ని తాకట్టు పెడతారు తప్ప జనం మేలు కోసం పనిచేయరు. సుస్థిరమైనటువంటి అభివృద్ధి రావాలి. అందుకు పేదవాళ్ళకి స్థిరమైన ఆస్తులు, ఉద్యోగ కల్పన, ఉపాధి కల్పన, వ్యాపార కల్పన, పరిశ్రమలకు పెట్టుబడులు ఇస్తే నిరంతర ఆదాయంతో వాళ్ళు బయటకు వస్తారు. ఇస్తే ప్రయోజనం. లిబరేషన్ కాంగ్రెస్ పార్టీని ఈ జయంతో, ఈ ఆశయంతోనే మీరు పెట్టినా కూడా దాన్ని తీసుకువెళ్ళడం జనంలోకి అనేది చాలా కష్టసాధ్యంగానే కనిపించే విషయం. మరి ఎలా తీసుకెళ్ళబోతున్నారు? లిబరేషన్ కాంగ్రెస్ పార్టీని ఇప్పుడు వ్యవస్థాగతంగా నిర్మాణం చేసి బలోపేతం చేయాలనే ప్రయత్నంలో ఉన్నాము. ముఖ్యంగా దీనిలో పేదల నుంచే, వెనుకబడిన వర్గాల నుంచి, లేదా ఆ వర్గాలకు మేలు చేయాలనే సిద్ధాంతాన్ని అంగీకరించే వాళ్ళతోటే మనం ఈ పార్టీని నిర్మాణం చేస్తున్నాం. లోకల్ బాడీస్లో పోటీ చేయడం ఇవన్నీ ఉంటాయా? డెఫినెట్గా. ఇప్పుడు దానికోసమే మేము సంస్థాగత నిర్మాణం చేస్తున్నాం. మొట్టమొదటి మా ప్రయత్నం ఈ రాబోయేటువంటి పంచాయతీ, మున్సిపల్ ఎన్నికల్లో మొదలు పెట్టాలని అనుకుంటున్నాం. ఓకే, కంగ్రాచులేషన్స్ అండ్ ఆల్ ది బెస్ట్ అండి. థ్యాంక్ యూ సో మచ్. చాలా విషయాలు చెప్పారు. ప్లీజ్ సబ్స్క్రైబ్ తెలుగు పాలిటిక్స్.